అందరికీ శనార్థులు తెలంగాణ పబ్లిక్ అందరికి ఇట్లా బోనాల పండుగ శుభాకాంక్షలు. మొదలు ఈ రోజు బోనాలు, రేపు జాతర. సికింద్రాబాద్ మాంకలమ్మ జాతర కాడికి అందరు బోనాలు ఎత్తుకొని వస్తున్నారు. పబ్లిక్ అంతా దర్శనాలకు పోతున్నారు. అంటే నేను పోతా, నేను చూస్తే నేను దర్శనం చేసుకుంటా, అమ్మవారిని నేను దర్శనం చేసుకోవద్దా అని దబదబ నడిచి వచ్చిన. పబ్లిక్ షాన్ ఉన్నారు, లైన్లు పెద్దగా ఉన్నాయి. నడువుండి పోదామండి, మనం ఇట్లా దర్శనం చేసుకుందాం. అట్లనే దర్శనం చేసుకున్నతో పాటు అమ్మవారికి ఎవరెవరు బోనం తీసుకొచ్చిండ్రు, ఎవరెవరు ఏమేమి మొక్కులు మొక్కుకుంటున్నారు, ఏడికెంచి వచ్చిండ్రు, ఇవన్నీ అరుచుకోవాలి కదా. పబ్లిక్ అందరు మస్తు మంది వచ్చిండ్రు. అందరిని వలకరిద్దాం అంటాను వచ్చిన. చిన్న చిన్న పోరలందరూ 10వ తరగతి ఆరా పిల్లలు పోరలను చూసి 10వ తరగతి అనుకున్నా. మా ఊర్లో పోరలు 10వ తరగతికి ఇట్లా ఉంటారు మంచిగా. వీళ్ళంతా డిగ్రీ పొడిపాటి పిల్లలు, అప్పుడే డిగ్రీకి వచ్చిండ్రు. ఓ మీ పిల్లగాంత అయితే డిగ్రీ ఇట్లా అవుతున్నారు. దండ పెట్టుకొని వచ్చిండ్రు అమ్మవారికి. ఎక్కడ వాళ్ళు లోకల్ పిల్లలు ముద్దుగా అమ్మవారికి దండం పెట్టుకుందామంటే వచ్చిండ్రు. ఇగో నీళ్ళు మంచిగా వచ్చిన వాళ్ళకి పోయిన వాళ్ళకి అందరికి నీళ్ళు సప్లై చేస్తున్నాం. అన్న నమస్తే, బాగున్నావని? బాగున్నామ్మా. ఏం పేరు? నా పేరు నారాయణ. ఎంతమందికి ఇచ్చిన పొద్దుగాల నీళ్ళు? ఓ మొత్తం మందికి ఇస్తాను. ఇస్తూనే ఉన్నారు. ఎన్ని తీసుకొచ్చిండ్రు నీళ్ళు? మొత్తం ప్యాకెట్లు 5 గంటల నుంచి ఇస్తూనే ఉన్నారు. నా పేరు సత్యనారాయణ. మంచిగా నీళ్ళు ఇచ్చేటోళ్ళు అందరితోటి మాట్లాడినాక చెల్లె లైన్లో ఇట్లా నిలబడుతున్నావు నువ్వు. మా రూట్ కదా క్రౌడ్ ఎక్కువ. అట్లా పాపం పోలీసులను ఇట్లా లైన్ల నుంచి పంపిస్తున్నారు. పాపం మా చెల్లె వస్తాయి, ఆయన ఇట్లా లైన్లో వస్తున్నారు. అన్న నమస్తే, ఎడికించి ముషిరాబాద్ నుంచి. ఏ మొక్కనికి వచ్చినామన్నా? తల్లిని ప్రతి సంవత్సరం దర్శనం చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు కూడా దర్శనం చేసుకుందామని వచ్చిన. చిన్నప్పటి నుండి వస్తున్నావు? ఎన్ని ఏళ్ళకేంచి వస్తున్నావు? ఓ 20 ఏళ్ళు అయిపోయింది. 20 ఏళ్ళకేంచి దర్శనం చేసుకుంటుండంట అన్న. మొత్తం అరే వీడు బుడ్డోడు మంచిగా వచ్చిండు, బొట్ట గిట్ట పెట్టుకుని మంచిగా ఉన్నావురా. నీ పేరేంది? అభినవ్. అభినవ్ ఏం చేస్తావు? 6th క్లాస్. 6వ తరగతి చదువుతున్నావు. బాగా చదువుకోబెట్ట, గట్టిగా మొక్కుకో అమ్మవారిని. అభినవ్ గాడు 6వ తరగతి, ఆయన గిట్ల వచ్చిండు. వాడికి ఇట్లా ఎందుకంటే మంచిగా మొక్కుకుంటే బాగా చదువు వస్తుంది. పెద్ద ఆఫీసర్ కావాలనుకున్నాడు ఏమో, మంచిగా వచ్చిండు. సంటిదాన్ని ఎత్తుకొని ఒక తమ్ముడు. బాగున్నావు అత్తమ్మి? ఏం పేరు? సంజయ్. సంజయ్. మొత్తం కుటుంబం వచ్చిండ్రా? ఎంతమంది వచ్చిండ్రు? 6 మంది. ఈ బుడ్డదాన్ని ఎత్తుకొని వచ్చినా. ఇంత పెద్ద పబ్లిక్ ఎక్కువ ఉన్నారు కదా. సంవత్సరం ఒకటేసారి కదా. సంవత్సరం ఒకటేసారి. మంచిగా మొక్కుకున్నావా అత్తమ్మి? మొక్కుకోనికి వచ్చిండ్రు. ఒక చెల్లెలు ఏమో ఆడ బోనం ఎత్తుకొని పోతున్నది ముందట. అన్న నమస్తే. ఏమంటారు? ఏడికెంచి వచ్చినావన్నా? నేను చిలకలు కూడా ఏమన్నా మొక్కుకోనికి వచ్చినావా లేకుంటే మొక్కు తీర్వనికి వచ్చినావా? మొక్కు తీసుకోనికి వచ్చిన. మొక్కు తీర్చుకోనికి వచ్చినంట. ఈ అన్ననేమో అన్నయ్య పొద్దుగల డ్యూటీకి ఎన్ని గంటలకు వచ్చినావు? పొద్దున్న 6 గంటలకి. 6 గంటల నుండి ఇడనే ఎన్ని గంటల వరకు? 2 గంటలు. మళ్ళీ నైట్ రావాలి. మళ్ళా రాత్రికి వేసి 2 సార్లా? పాపం ఆ అన్నకు 2 షిఫ్ట్లు వేసి. అన్న నమస్తే, సత్యనారాయణ. బాగున్నామ్మా. అన్న పొద్దుగల నుండి డ్యూటా? పొద్దున్న నుంచి ఇక్కడ చేస్తున్నాం డ్యూటీ. మార్నింగ్ 6కి వచ్చినాము. 6కి వచ్చినాము. అందరూ కూడా ఇప్పుడు కానిస్టేబుల్ అన్నలకి అంటే ఇట్లా షిఫ్ట్ ఉంటుంది అంట. మీకన్నా షిఫ్ట్ వైజ్ డ్యూటీ, అందరూ షిఫ్ట్ వైజ్ డ్యూటీ అని. మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది 6 నుంచి 2 వరకు. మళ్ళీ నైట్ 8కి వచ్చేస్తాం. మార్నింగ్ 6 వరకు. మళ్ళీ రాత్రి 8కి వస్తే మళ్ళీ 6 వరకు. పబ్లిక్ షాప్ ఉన్నదే అన్న. ఈసారి బాగానే వచ్చినారు, క్రౌడ్ బాగానే ఉంది. అంతా కూడా బ్యారికేటింగ్ ఉంది, సెక్యూరిటీ ఉంటుంది, ఫుల్ ఫోర్స్ ఉన్నాం మేము కూడా. ఎంతమంది వచ్చిండొచ్చు మన వాళ్ళు అందరు? పోలీస్ డిపార్ట్మెంట్ పోలీసులు చాలా మంది ఉన్నారు. 2000 మంది 3000 మంది. 2 రోజులు వేసిండ్రు అన్న డ్యూటీ? 3 రోజులు. 3 రోజులు. మూడో రోజు ఇక్కడ? 3వ రోజు కూడా మధ్యాహ్నం వరకు ఉంటుంది. రేపు అయిపోతుంది కదన్న మొత్తం? మంగళవారం రోజు మధ్యాహ్నం వరకు. అంటే మాకు జాతర రేపు రాత్రికి వెళ్ళిపోతుంది కదా అన్నట్టుగా. అన్న నువ్వు ఇట్లా డ్రెస్ వేసుకోలే? మేము సార్ డిపార్ట్మెంట్ కాబట్టి వేసుకుంటాం, క్రైమ్ కాబట్టి టాస్క్ ఫోర్స్ అట్లా ఉంటాం. టాస్క్ ఫోర్స్ ఇట్లా వేసుకుంటాం. డ్రెస్ వేసుకొని పోలీస్ అన్న. అమ్మో, డ్రెస్ ఉంటే ఉడుతుందిగా, దొంగలు ఉడుతుందిగా. దానివల్ల దొరికేనా ఈ రోజు? ఎవరు దొరకలేదు. ఇంకా దొరకలే. ఇంకా రాలే వాళ్ళు. మంగళవారం అయిపోతుందిగా. ఈ రాత్రి బాగుంటుంది. మంగళవారం 3 రోజులు కంటిన్యూ ఉంటుంది అమ్మ. నమస్తే బుజ్జి. ఏం చదువుతున్నావు బేటా? డిగ్రీ. తెలుగు వచ్చా? అండర్స్టూడ్. అండర్స్టూడ్. తెలుగు అర్థమవుతుంది. మొక్కనికి వచ్చినావా? ఇప్పుడు ఏం మొక్కుకోనికి వచ్చినావు? కాళీమాతను మొక్కుకోనికి వచ్చిందంట పాపం చెల్లెలు. అన్న నమస్తే. నమస్తే. చేసుకో నారాయణ కూడా
నారాయణ గుడికి ఇంత దూరం వచ్చిన అన్న మన గుడికాడ ఇంటికాడ గుడి లేకపోయినా వచ్చే వారం ఆడ వచ్చే వారం ఇక్కడ స్పెషల్ కదా ఇది స్పెషల్ బోనాలు ఏం కొలు చేస్తుంటివి ఏం కథ నేను అది లైట్ బిజినెస్ చేస్తాను లైట్ ఫిట్ చేసి ఎలక్ట్రీషియన్ డ్యూటీ ఎలక్ట్రీషియన్ ఈడ మరి అమ్మవారికి ఏమైనా పని చేసినవా లేకపోతే ఇక్కడికి ఎప్పుడన్నా వచ్చి పని చేస్తుంటివా 2 ఏళ్ల నుంచి వస్తున్నాం పోతున్నాం ఇంకా చిన్న పాప అమ్మవారి కోసం రావాలి కదా మేడం సంవత్సరానికి ఒకసారి ఉజ్జయిని మాంకాలమ్మ తల్లి లే మేము రామ్నగర్ మేడం అది రామ్నగర్ కేంచి అమ్మవారిని మొక్కుకొని వచ్చినట్టు పోయి చిన్నగా మందు రాలేరు మా అక్క చూడండి బాగున్నాక ఏం మొక్కుకొని వచ్చినావు మన్మరాలు పెన్లా మన్మన్ పెన్లా మన్మరాలు చంపుదాం అనుకుంటున్నావు చూడు మన్మన్కి వెయ్యద్దా చేస్తా మన్మన్కి చేస్తా మన్మరాలకి చేస్తా ఏం మొక్తా మరి చేపకు ఏం మొక్తా మంచిగా ఉండాలని మొక్తా నువ్వు నీ ఆరోగ్యం మొక్కుకో ఎమ్మ మొదలు మన్మరాలు పెయిన్ అది ఎట్లనన్నా అవుతుంది అవుతుంది మన్మరాలు అవుతుంది మన్మంది అయితే ఆరోగ్యం కూడా మంచిగా ఉండాలని మొక్తా మంచిగా మొక్కు ఏం పేరు బుజ్జి శిరీష ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ బోనాల పండుగకు చాలా బాగుంటది నేను పుట్టిన ఇక్కడే అది ఇక్కడే మా మమ్మీ వాళ్ళది చాలా బాగా అవుతుంది ఎప్పుడు పెళ్ళి అయింది ప్రతి సంవత్సరం కంపల్సరీ తుర్కెంజల్ తుర్కెంజల్ కెంచి వచ్చింది ఇప్పుడు నువ్వు వస్తావు మీ అత్తగారు అందరు వచ్చిర్రు దర్శనానికి కొంతసేపు అయ్యాక వస్తా అన్నారు వాళ్ళు నేను వచ్చేసా పబ్లిక్ మస్త్ అవుతుంది మళ్ళీ అదే ఈ బుడ్డలకు ఇట్లా ఏమైనా తినబెట్టినవా మరి తినిపించే తీసుకొచ్చా ఎందుకంటే మనకు తెలంగాణ బోనాలు ఎట్లుంటది అంటే మంచిగా తిన్నాక చేసినాక ఇట్లా రావచ్చు అమ్మవారికి దర్శనం చేసుకోవచ్చు అమ్మలకి ఎట్లుంటది పిల్లలు తింటేనే కడుపు నిండా నిమ్మలం ఉంటది కదా అమ్మలకు అందుకే ఆ అమ్మకి ఇట్లా మనం తినొచ్చినా కూడా నిమ్మలమే ఒక పొద్దు ఉండాలి అన్న ఆలోచన ఏమి ఉండదు అక్క నమస్తే నమస్తే అండి ఏడికెంచి అక్క మేదీపట్నం బాగానే దూరం కెంచి వచ్చారు మేదీపట్నం అక్క దర్శనంకేనా బోనాలు గిట్లు లేదు దర్శనంకే ఎంతమంది వచ్చిండ్రు మేము 7 వచ్చినాం ఏమైనా మొక్కుకుంటున్నావా మరి ప్రతి సంవత్సరం మొక్కుకుంటాం మంచిగా చూడాలని నువ్వేం మొక్కుకుంటావురా బంగారయ్య ఏం పేరు చెప్పు నీ పేరు రాజు సికింద్రాబాద్ రాజ్యానికా మేదీపట్నం రాజ్యానికి రా రాజు చదువుతున్నావు 4th ఏం మొక్కుతావు అమ్మవారిని మంచిగా చదువుకోవాలని మంచిగా చదువు నువ్వు చదువుకో గట్టిగా మరి అమ్మవారు చదివేస్తుంటది కానీ మంచిగా చదువుకోవాలని మొక్కుకోనికి వచ్చిండంట ఆడ కమాన్ ఉన్నది అవతల బందుకు బాగానే నడిచిన చెమటలు వచ్చి నేను నడిచేసరికి ఆడికెంచి ఇడికి నడిచేసరికి ఆడికెంచి అవతలకేంచి లైన్ ఉన్నది ఆ లైన్లో ఇగో ఈ పబ్లిక్ వస్తూనే ఉన్నారు 2 వరుసల లైన్ ఉన్నది ఎడికెంచే తమ్ముడు అక్కడ కమాన్ నుండి మీ ఊరేడా మాది అక్కడ నర్సాపూర్కేంచి హైదరాబాద్కి ఈరోజు పండగకి వచ్చినవా పండగకి వచ్చి ఓ మీ తమ్మును ఓపిక చూడుండి అమ్మ మా సంగారెడ్డి పక్కకు ఉంటుంది నర్సాపూర్ కదా తమ్మి ఆడికెంచి మొక్కుకొని వచ్చినవా లేదు ఇక్కడ మా అక్క వాళ్ళు ఉంటారు అక్కోళ్ళింటికి దావత్కి వచ్చి అట్లకేంచి అట్లా పని స్వామి కార్యం సకార్యం 2 గంటామనుకున్నాడు అక్కలింటికడ ధూమధాము ఈడుగనేమో లోపటనేమో దర్శనము ఎంత ఆలోచన మీ ఏమైనా తీసుకురావద్దా మరా వచ్చింది ఉన్నారు బోనాలు తీసుకొని వెళ్ళి బోనం తీసుకుపోయింది మంచిగా వాళ్ళ ఆమెనేమో బోనం ఎత్తుకపోయింది ఇప్పుడు మా సంగారెడ్డిలకు బోనాలు ఎత్తుకొని మంచిగానే వస్తాయి నర్సపురాలు అంటే మా దిక్కోలే బాగున్నా ఏం చేస్తావు నేను ఆటో నడుపుతా ఎట్లా అనిపిస్తున్నది దర్శనంకి వస్తే మంచిగానే అనిపిస్తుంది ముందు వచ్చిన ఎప్పుడన్నా ప్రతిసారి వస్తా ఏ ఊరు మీది ఈయన బోయినపల్లికి ప్రతి సంవత్సరం వస్తాడంట తమ్ముడు అన్న నమస్తే పేరేంది శ్రీహరి ఏం చేస్తావు టెక్స్టైల్ షాప్ ఉంది ఈడనే ఇక్కడ మాతకట్ దర్శనంకి వచ్చినావు ఏమైనా మొక్కుకుంటావా అన్న ఏం లేదు అందరు మంచిగా ఉండు చాలు మంచిగా మొక్కుకోనోళ్ళు దేవుని చూస్తామంటోళ్ళు పండుగ పూట అసలు పబ్లిక్ ఎట్లుంటారు చూద్దాం అనేటోళ్ళు కూడా చాలా మందే వస్తారు ఈరోజు తమ్మి ఏడికెంచి ఇక వీళ్ళు మా వాళ్ళే మా భువనగిరికి వచ్చిండ్రు చూడు భువనగిరికి పబ్లిక్ చూడడానికి వచ్చిన వారా లేకపోతే అమ్మని చూడడానికి వచ్చిన ఎంతమంది వెళ్ళిండ్రు నువ్వు ఒక్కని వస్తే దేవతను చూడడానికి 1 2 3 4 5 1 2 3 4 5 భువనగిరి అందరు బాగున్నారా ఈ గ్యాంగ్ నేసుకొని ఎట్లా వచ్చినావు బుజ్జి సతాన్సర్ అయి పోరలు చెప్తుంటారా ఒకటే కాలేజ్ వాళ్ళు అవును మంచిని తీసుకొచ్చారు నిమ్మలంగా జాగ్రత్తగా తీసుకపోయి ఇంట్లో వాళ్ళ మళ్ళా అర్థమైందా ఏం పేరు లహరి మీ నాయన ఏం చేస్తాడు ఊర్లో ఉంటారు బిజినెస్ ఉంది మంచిగా మొక్కుకోమారా తప్పకుండా చదువుకుంటున్నావా కొలువా లేదు జాబ్ చేస్తున్నా జాబ్ చేస్తున్నది ఇంకేమన్నది మంచిగా గట్టిగా మొక్కుకో
అన్న నమస్తే. నమస్తే అమ్మ, బాగున్నారా? బాగున్నా. ఎవరన్నా? బోరబండ. బోరబండకి దర్శనానికి వచ్చాము. అరే ఈ రోజు సికింద్రాబాద్ బోనాలు కానీ దర్శనానికి వచ్చిన పబ్లిక్ ఒక్క దిక్కు నుండి కాదు, అందుకని లక్షల పబ్లిక్ వస్తారు ఈ రోజు. కాబట్టి ఇంత పెద్ద భారీ బందోబస్తు, 2 లైన్లు మస్తు నడుస్తున్నది. ఏడికెంచి వచ్చిన తమ్మి? సికింద్రాబాద్ మన రాణిగంజ్ నుంచి వచ్చాము. మంచిగా వేసుకున్నావు తమ్మి, పెళ్లి కొడుకు లెక్క. ఇదైతే అమ్మవారి ఆజ్ఞ మొత్తం అమ్మవారి ఆశీర్వాదంతో అన్ని మంచిగా అవుతున్నాయి. మేము ఐడిపల్లి నుంచి వచ్చినాము. పొద్దున్న నుంచి కష్టపడుతున్నాం. లైన్ నుంచి ఎవరో వస్తారు, ఎవరో పోతారు. బాగా తయారీ లేదు అసలు. మేము కేసీఆర్ తరఫున నుండి అట్లా నడుస్తా ఉన్నది, లైన్ నడుస్తున్నాయి, బండ్లు వస్తా ఉన్నాయి, పోతా ఉన్నాయి. మొత్తానికి అయితే ఒకరు లీడర్లు అందరు వస్తా ఉన్నారు, అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు, పోతా ఉన్నారు. ఇదివరకు దాకానేమో రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు, సీఎం సారు. ఆ టైంకి సీతక్క కనబడ్డది, ఆ టైంకి ఇప్పుడు తలసానన్న కనబడ్డాడు. బాగున్నా చెల్లె? ఏం పేరు? అశ్విని. ఏడికెంచి? హైదరాబాద్ నుంచి. చదువుకుంటున్నావా? జాబ్. ఎంత చిన్నగా ఉన్నది, జాబ్ చేస్తున్నది అంట. ఓ ఏమని కాదు చెల్లె, ఏం మొక్కనికి వచ్చిన పెళ్ళా? ఏం లేదు, ఇంకా ప్రమోషన్స్ రావాలి జాబ్లో. పెళ్ళి ఎప్పుడు మొక్కుతావు? అది టైం వచ్చినప్పుడు అవుతుంది. అది టైం వచ్చినప్పుడు అవుతుంది. ఇప్పుడైతే ప్రమోషన్ కావాలంటుంది. పేరేం పేరు? అశ్విని. అశ్వినమ్మ, టైం రావాలి. ఏం పరిస్థితి మీద ఇట్లా మీదకెక్కి నిలబడ్డారు? పర్వాలేదా? పర్వాలేదు. చేతసి హంసిక ఇద్దరు గుండ్లు వేసుకున్నారు. కవల పిల్లలా మీరు? కవల పిల్లలు. చేతస్వి హంసిక 2 మంచిగా. ఎన్ని 2వ తరగతి 3వ తరగతి? 4th క్లాసా 3rd క్లాసా? 3rd క్లాస్. ఎక్కడికెంచి? తూరుకుంట నుండి ఇది వచ్చిండ్రు దర్శనానికి. పిల్లలని తీసుకొని ముద్దుగా 2 పిల్లల్ని తీసుకొని మంచిగా తల్లిదండ్రులు ఇద్దరు వచ్చిండ్రు దర్శనానికి. లైన్లు పోతూనే ఉన్నాయి, పెద్ద లైన్లు ఉన్నాయి. వచ్చేటోళ్ళు వస్తున్నారు, పోయేటోళ్ళు పోతున్నారు. మంచిగా ముందుకు పోతా ఉన్నారు. చూడండి, లైన్ చిన్న పెద్దగా లేదు, లైన్ ఆడికిడికి ఒక లైను. గుడి కడ పెద్ద కామాను, పబ్లిక్, పోలీసులు మస్తున్నారు. బోనాలు పోతున్నాయి. మళ్ళీ ఇటుపక్క నుండి ఇటు దిక్కు దాకా పెద్ద లైను. బాగున్నారా? బాగున్నారా అక్క? బాగున్నా. వడ్డీ అని తీసుకుపోతున్నావు అమ్మవారికి? అవునక్క, నీకోసం అలా అక్కడి నుంచి వచ్చిన రిటర్న్. ఏం మొక్కుతున్నావు? ఏం ఎప్పుడు వస్తావు? ఏం మొక్కుకోలేదు. ప్రతి సంవత్సరం పోతావా? ప్రతి సంవత్సరం ఓడి బియ్యం వస్తుందండి. చెల్లి నమస్తే. అమ్మ పేరేంది? ఏందమ్మా? పేరేంది? రేణుక. రేణుకమ్మ, మాంకాలమ్మకు బియ్యం పోయినకి వస్తున్నావు. ఓడి బియ్యం నీవు కాదా అవి? మీరు బోనమే? ఏమేమి పెట్టినావు మరి బోనంలా? పెరుగు, బెల్లము, పూరీలు. పరమాన్నం పెట్టవా? పరమాన్నం కూడా. నీకు తెలుసా బెట్ట బోనంలో ఏమేమి పెడతారు, ఏం కథ అని తెలుసా? ఏం పేరు? ప్రభావతి. ప్రభావతి. చదువుకుంటున్నావా? చదువుకుంటుంది ప్రభావతి. బోనంలో ఏం పెడతారో తెలుసా? నమస్తే అమ్మ. బాగున్నాం. ఏమేమి తీసుకొచ్చినావు అమ్మవారికి? పరమాన్నం, పసుపన్నం, పచ్చిపులుసు, పెరుగు, పచ్చగూర, పూరీలు. మాంకాలమ్మ ఆడికెంచి వచ్చింది, ఉజ్జయినికెంచి వచ్చింది అని పూరీలు ఇట్లా తీసుకొస్తారు ఈ అమ్మకు. నమస్తే అమ్మ. ఆడికెంచి? సికింద్రాబాద్ బోనాలే. బాగున్నావా బెట్ట? చదువుకుంటున్నావా? ఏం మొక్కనికి పోతున్నావు? మంచి జాబ్ రావాలి. మంచి జాబ్ రావాలని మొక్కనికి పోతుందంట చెల్లెలు. అమ్మ నమస్తే. పేరేంది? స్వాతి. స్వాతి అమ్మ, ఏం మొక్కుకొని ఎత్తుకున్నావు బోనము? అంటే నేను 20 years నుంచి మమ్మీ వాళ్ళ బోనం. మమ్మీ అమ్మగారింటికి వచ్చింది, అమ్మగారింటి కాడ బోనం ఇది. రైట్. ఓ చెల్లెలు, మా అక్క చూడండి ముద్దుగా అడ్డిక గిడ్డికి వేసుకొని జోరుగా వచ్చినావు. అక్క బాగున్నావా? బాగున్నాం. మీరు బాగున్నారా? బాగున్నా. ఏం మొక్కుకొని బోనం ఎత్తినావు? ఏం మొక్కుకో, అమ్మవారికి ప్రసాదం. ప్రసాదం అంతే? అంతనే, ఇంకేం లేదు. ప్రతి సంవత్సరం వస్తారు? ప్రతి సంవత్సరం. ఎన్నేళ్ళ నుండి తీస్తున్నావు అక్క బోనం నువ్వు? మా అత్తగారు ఇక్కడనే కొన్ని మేము 30 సంవత్సరాలు. 33 ఏళ్ళు. అంతకుముందు మా మీరు అంత ఒక్కింటాళ్ళు తోటి కోడళ్ళు ముద్దుగా పెద్దక్కకు బోనం ఎత్తిచ్చిండ్రు. వెనకలకించి వీళ్ళందరూ వెళ్ళిండ్రు ముద్దుగా బోనాలు ఎత్తుకొని. పిల్లలు పెద్దోళ్ళు అందరూ సికింద్రాబాద్ వాళ్ళు అందరూ ఈరోజు బోనాలు చేసుకుంటారు. సికింద్రాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ బోనాలు చేస్తారు. అన్న చూడండి ముద్దుగా తొట్టెలు తీసుకొని వచ్చింది. అన్న తొట్టెలే అంటారు దీన్ని? ఏం మొక్కినవన్నా? పిల్లలు పుట్టినరా? ఏమి ఎవరి కోసం మొక్కినావు? మా కోసమే. మీకోసమే? కొడుకు కోసమా బిడ్డ కోసమా? కొడుకు కోసం. కొడుకు కోసం మొక్కుకున్నాడు. కొడుకు పుట్టిండు.
మంచిగా అమ్మవారికి తొట్టెలో తీసుకొని వచ్చిండు టీవీలో మేము మీకు చూస్తూనే ఉంటాం ఎప్పుడు. ఏం పేర్రా? వందన. వందనం ఎక్కడికి మీరు? హైదరాబాద్. ఇక్కడ సికింద్రాబాద్. మీరు భలే యాంకరింగ్ చేస్తారు, మీరు బాగా మాట్లాడతారు. వందన నా కోసమే చెప్తున్నది. అబ్బా ఒక్కలానే చెప్పకపోయి వందన నాకు ఈ ముచ్చట, నేను బాగా మాట్లాడుతున్నాను. ఇక వంద మంచిగా మాట్లాడతావని ఎవరు ఏమొరుతావు కాదు కాదు, మీరు మంచిగా అన్ని ఇప్పి అడుగుతారు, మంచిగా మాట్లాడతారు అందరికి. మీరు భలే యాంకరింగ్ చేస్తారు. ఇప్పి మాట్లాడతావు, మళ్ళా గట్టిగా సబ్బు పెట్టి ఉతుకుతావు అన్నట్టుగా చెప్పిన అమ్మ. నేను ఎవరిని ఏమన్నాను? అక్క ఎంతమంది వేసుకొని వచ్చినావు? తోటికోడన్లా యారన్ అక్క బిడ్డ మేము వచ్చినాం. అక్క బిడ్డ. మరి దావత్ ఏం చేసినావు ఈ రోజు? మాకుండదమ్మా, కొబ్బరికాయ కొడతాం, బోనం దర్శనం వేసే వాళ్ళకి ఏం వండి పెడతావు? మరా మేమేం పెట్టాం, ఇంట్లో చేసుకుంటాం. ఇంట్లోనే ఇంట్లో మాత్రం గట్టిగా వండుకుంటారు వీళ్ళు. అందుకనే చూడు అక్కలు నవ్వుతున్నావు. అమ్మ ఏం పేరు? నా పేరు సరిత. సరిత అమ్మ, బోనం ఎవరికి మొక్కినావు? నేనా? మాంకలమ్మకి. అమ్మవారికి కాదు, అంటే ఎవరి కోసం? పిల్ల కోసమా, పిల్లగాని కోసం? మేము ప్రతి సంవత్సరం చేస్తాము. 4 బోనాలు చేస్తాము. ఫస్ట్ పోషమ్మకు చేస్తాము. వెళ్ళినాము 2 years కిందట. మళ్ళీ అమ్మవారి దర్శనం చేసుకొని దిల్సుఖ్ నగర్ మాది. అక్కడ దిల్సుఖ్ నగర్ కెంచి వచ్చినవా? ఉజ్జయినిలో అమ్మవారిని చూసి మొక్కుకున్నదా అమ్మ? 10 years అయింది. మళ్ళీ దండం ఎప్పుడు కాలేదు. అమ్మని మొక్కుకోవాలని ఈసారి ఖచ్చితంగా రావాలి. ఎంత లైన్ ఉన్నా కూడా సాయంత్రం అయినా సరే నేను దండం మొక్కుకోవాలని వచ్చిన. నేను అమ్మవారిని మొక్కుకోవాలా అంటే 10 ఏళ్ళు ఏం చేసినవి అమ్మా? ఇంట్లో చెల్లెలుండి ఇక్కడ వెళ్ళిపోయింది. ఆమె గురించి వచ్చి ఇక్కడ మొక్కు వచ్చి దర్శనం చేసుకునేది. ఇక్కడ రా చెల్లె ఒకసారి. ఏం పేరు నీ పేరు? ప్రణవి. నా పేరు ప్రణవి. ఏం చదువుతున్నావు? బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయింది. ఉద్యోగము? ఉద్యోగం చేస్తున్నాను. సాఫ్ట్వేర్ ఉద్యోగం. సాఫ్ట్వేర్. ఎలా? ఇంకా రాలేదు, ఇప్పుడు ట్రై చేస్తున్నా. ఇప్పుడు ట్రై చేస్తుంది. ఉద్యోగం కోసం మొక్కుకోనికి వచ్చింది ప్రణవి, అంతేనా? మీ నాయన ఏం చేస్తాడు మరి? టైలర్. ఇక్కడనే సికింద్రాబాద్? ఇక్కడనే. మా సికింద్రాబాదే, మేము ఇక్కడనే ఉంటాము. మా అమ్మాయి మీ అమ్మ బోనం ఎత్తుకున్నా. నువ్వు ఎత్తుకోవా మరి? మీ అమ్మ దగ్గర ఎత్తుకున్నా, ఇప్పటిదాకా ఎత్తుకున్నా, మళ్ళీ ఎత్తుకుంటా. ఇప్పుడు లోపలికి దాకా ఎత్తుకున్నదా అంటే ఇప్పుడు మళ్ళీ ఎత్తుకుంటున్నట్టు. మొత్తం పిల్లలందరూ ఎన్సీసీ పిల్లలా మీరు? గైడ్, స్కౌట్ అండ్ గైడ్ అదేనా? అరే ఏం చదువుతున్నారు బెట్ట? 8, 9, 10. నీ పేరు బెట్ట? నువ్వేంది బెట్ట? 10th ఉండి నువ్వు ఇట్లా మరి ఇట్లా జాతరకు వచ్చి నువ్వు అలసిపోయి నిద్రపోతే చదువు ఎప్పుడు కావాలి? చదివేస్తావు. అమ్మవారికి దర్శనం ఇచ్చిర్రా మీకు? ఇప్పుడు దేవునికి సేవ చేసిన తర్వాత పోతాం. ఇప్పుడు 10వ తరగతి పాస్ కావాలని సేవకు వచ్చిండ్రా? అందుకే వచ్చిండ్రు సేవకు? అట్లా కాదు, ఇష్టం. అక్కడ ఫోటో. అమ్మ నమస్తే. ఇప్పుడు మరి మొక్కుకోనికి ఏం రాలే? సేవకే వచ్చినాం. దర్శనంకి గైడ్లో ఏం పాటలు నేర్పియలేదా మీకు? దేవుళ్ళ పాటలు నేర్పిస్తారా? గైడ్ పాటలు కూడా నేర్పిస్తారు. ఎంతమంది మీరు? అంతా 6 వచ్చారు. 40 మంది ఉండొచ్చా మొత్తం? 30 మంది ఉంటారు. 30 మంది పోరలు వచ్చినట్టు. ఏ స్కూల్ కెంచి? వేరే స్కూల్స్. కీసాయి స్కూల్ కెంచి వచ్చింది. సికింద్రాబాద్ కీసాయి స్కూల్ కెంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ బాగున్నారా చెల్లె? బాగున్నాను అక్క. ఇగో ఈ లైన్ ఏమో పెద్దగా వాళ్ళేమో నూకుతున్నారు. ఏం చేయాలి? ఇగో మరి అక్కడ దాకా పోయేసి వస్తా. మంచిగా పబ్లిక్ అందరినీ బాగున్నాను అన్న. పబ్లిక్ అందరినీ వాళ్ళకరియాలి కదా పాపం. వాళ్ళు చాలా సేపటి నుండి లైన్లు పడ్డారు. వాళ్ళందరినీ వాళ్ళకరియద్దా? అక్క నమస్తే అక్క. ఇక్కడ సికింద్రాబాద్ వాళ్ళేనమ్మా? ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిండ్రు. చాలా ఇబ్బంది అవుతుంది అందరికి. మేము ఉంటే సాకలే. బోనాలు లైన్ చాలా పెద్దగా ఉన్నది, ఇబ్బంది అవుతున్నది అంటారు. అమ్మ అయిపోయిందా బోనము? ఇంకా కాలేదు. ఇక ఇక్కడ యువతల బందికి జరుపుకో బోనము. పక్కకు అంతుంది, పక్కకు అవుతున్నది చూడు. చేతనైతే లేదు పాపం. చాలా సేపటి నుండి నిలబడ్డట్టున్నారు.
బోనాలను తీసుకొని పోతున్నారు. అమ్మ నమస్తే. నమస్తే. ఏడికెంచి? మేము కవాడిగూడ నుండి వస్తాం. కవాడిగూడలో వచ్చిండ్రు బోనాలు తీసుకొని. ఆడికెంచి ఇడి దగ్గర నడుచుకుంటా నేను ఆ మధ్యలో కారు ఎక్కినమా ఆటో ఎక్కిన ఆటో ఎక్కిడ దిగి మళ్ళీ ఇక్కడ కూడా 1 అవర్ అవుతుంది మేము నిలబడి. బాగున్న బోనం మంచిగా ఉంది. మంచిగా అందంగా తయారు చేసిన బోనమును అమ్మవారికి ముద్దుగా బొట్టు పెట్టినాము. బాగుంది. ఇక్కడనే మా పిల్లలు పాస్ అయ్యారని చేసి. ఏం పాస్ అయినరు? 10th పాస్ అయ్యారు, ఇంటర్ పాస్ అయిన మంచిగా అనుకునే అయినాయి చేసినారు. పిల్లలు ముద్దుగా చదివినరు, 10th పాస్ అయినరు, ఇంటర్ పాస్ అయినరు అని సంతోషంతో చెల్లెలు బోనం తీసుకొని వచ్చింది. కబడ్డీ కూడా చెల్లెలు. ఆ చెల్లెలు బాగున్నారు. రా చెల్లె, ఏం చదువుతున్నావు బేట? డిగ్రీ. నువ్వమ్మా? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఏడా మీరు? మాది ఇక్కడనే అమ్మ వాళ్ళది, అత్త వాళ్ళది మియాపూర్ దగ్గర. మియాపూర్కి ఎంచి పాపం తల్లిగారి ఇంటికి వచ్చింది చెల్లెలు. మంచిగా దావత్ చేస్తున్నారా? మీ ఏడాది మమ్మల్ని అమ్మలు ఆటకు వస్తారు. ఏడాది అందుకనే వచ్చినా అని చెప్తున్నది. ఆ చెల్లెలు నడుముండి అటు పోదాముండి ఒకసారి. ఏం పేరు అక్క? చంద్రకళ అక్క. అక్క పేరు నా పేరే. ఆమె పేరు చంద్రకళ, నేను పేరు చంద్రక్క. నీ మాటలు భలే బాగుంటాయి, నీ పాటలు బాగుంటాయి, నీ జోకుడు బాగుంటుంది. అక్క నీకు దేవుడు వస్తాడా? చిరణకోల మంచిగా ఇదంతా వేసుకుని గవలమాల అంటే ఎలమకి వేసుకుంటారు కదా, అమ్మకి కూడా వేసుకుంటారా? అక్కకు కూడా వేసుకుంటారు. అక్కకు కూడా వేసుకుంటారు. ఏమైనా మొక్క లేకపోతే ఇంటి పోనమా? అంటే మా అత్తగారి తరం నుంచి వచ్చింది నాకు. 40 సంవత్సరాల నుంచి నేను కూడా చేస్తున్నా ఈ అమ్మవారికి. నాకన్నా పెద్దది కదా, నేను చిన్నదానైనా ఎల్లమ్మని, మా ఊరాలు ఎల్లమ్మని నేను. ఇప్పుడు ఈ మా కాళీ అక్క కూడా కలుపుకుంటున్నా. ఇప్పుడు అంతా నాకు బాగా జరిగింది, అనుకున్నట్టు జరిగింది. ఇగో ఈ అమ్మల బోనాలు చూడండి, ముద్దుగా అమ్మవారిని దించుకొని వచ్చిండ్రు. వచ్చిండ్రమ్మా? ఇక్కడే రాణిగంజ్. ఆడికెంచి నడుచుకుంటూ వచ్చిండ్రు అమ్మ? ఏమైనా మొక్కుకున్నారా లేకపోతే ఉట్టిగానేనా? ఎవ్రీ ఇయర్ ప్రతిసారి వేస్తాం బోనాలు. ఇంటి బోనం. ఇంటి బోనము వంచని ఉంటది అంటారు కదా, అట్లా రాణిగంజ్ చెల్లెండ్లు. ఈ అక్క పేరు జీరనే. రాణిగంజ్ అంటే ఆ జీరా అంటాడు మంకలమ్మ బోనం గడ్డం తయారైతుంది. ఆడికెంచి వచ్చిండ్రు, జీరకాడికెంచి వచ్చిండ్రు వీళ్ళు అందరు మంచిగా. బాగున్నావు అక్క? బాగున్నాం అక్క. నీ బోనం ఆకుపచ్చ రంగు చేసినావు, ఏమిటిది ప్రత్యేకత? బుజ్జిలి కాళీ అవతారం. కాళీ అవతారం కాబట్టి అమ్మవారిని ఆకుపచ్చ రంగులో తయారు చేసుకొని మంచిగా బొట్లు పెట్టుకొని తీసుకొచ్చిన అమ్మ. ఏడికెంచి వచ్చినావు నువ్వు? రాణిగంజ్ చెల్లె. నువ్వు చెల్లె? మేము కూడా రాణిగంజ్. నీ పేరేందమ్మా? మమత. మమత ఏడికెంచి? కవాడిగూడ. కవాడిగూడ నుంచి వచ్చి బోనాలు ఎత్తుకొని వస్తున్నారు. అమ్మ నమస్తే. ఏడికెంచి చెల్లె? కవాడిగూడ అండి. ఒకసారి బోనంలో ఏమేమి ఉన్నదో చెప్తావా? పచ్చన్నము, పెరుగు, బెల్లం. పచ్చన్నము, పెరుగు, బెల్లం తీసుకొని వస్తున్నారమ్మ. ముద్దుగా అక్కయ్యలా యారన్లా వదినే మరదన్లు. ఏం పేరు నీ పేరు? అలిక్య. నీ పేరు? లిఖిత. ఇద్దరు ముద్దుగా బోనాలను ఎత్తుకొని వస్తున్నారు. వదిన మరదన్లు ఇద్దరు కూడా బాగున్నారు. మీరు ముద్దుకున్నారు, మీ బోనాలు ముద్దుకున్నాయి. యువతల బాంధకు పోదాం పండి. చూస్తాం మేము ఇప్పుడు. చూస్తున్నాం అక్క. చూస్తున్నాం. ఎట్లా అనిపిస్తున్నది? మంచిగా అనిపిస్తుంది. అన్ని చెప్తావు బాగా. రోజు చూస్తాం. పోయినావా? నేను చూపించిన గుళ్ళకి ఇట్లా మరా పోయినా యాదలేదు కానీ పోయినా. అమ్మ పోతనే ఉన్నది. గుళ్ళు గిళ్ళు అంత బాగానే తిరుగుతున్నారు. ముద్దుగా బోనాలు వెనకల బోనాలు పబ్లిక్ అంతా బోనాలను ఎత్తుకొని వస్తూనే ఉన్నారు. అక్క నమస్తే. ఓయ్ అమ్మ, నీ బోనము నీ సుట్టపట్ట జర్ర బోనం ఇట్లా లేపు, సుట్టపట్ట వెనకకు పెట్టుకొని ఇప్పుడు పెట్టుకో. అది ఎక్కడికెంచి? గట్కేసరికి వచ్చినాం అమ్మ. అక్క చూడండి అమ్మ, గట్కేసరికి ఎవరు ఉంటారు సికింద్రాబాద్ లో? ఎవరు లేరు. అమ్మని చూస్తాందుకు వచ్చిన. బోనం మరా? బోనం చేస్తానే మొక్కినా, చేస్తాందుకు వచ్చి మొక్కు వెళ్ళార్చుకుందానికి వచ్చిన. బోనం చేయడానికి చెల్లెలు గట్కేసరి నుండి వచ్చింది. ఏం పేరు చెల్లె? భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మి. బాగున్నా అయ్యన్న? B6 ఛానల్ రోజు చూస్తూనే ఉంటాం. చూడాలి మరి నువ్వు చూడు. ఈ అవతల బంధు పోదాం పండి. ఏం పేరు చెల్లె? త్రిష. త్రిషమ్మ. ఎక్కడికెంచి? మాది అడ్డగుట్ట నుంచే. అడ్డగుట్ట వాడు లాలగూడ కాడ అడ్డగుట్ట. అడ్డగుట్ట కాడ లాలగూడకెంచి వచ్చినావు. లాలగూడ కాడ అడ్డగుట్ట. అవునవును. నడుచుకుంటూ వచ్చిండ్రా? ఆటోలో? బాబాయ్ ఆటో ఉంది, బాబాయ్ ఆటోలో వచ్చినాం. ఆటోలో వచ్చేసిండ్రు అందరు కలిసి. అంటే మంచిగా పోయినా చెల్లె పాపం బరువు పట్టుకొని నిలబడ్డావు. బోనాలన్నీ ఎత్తుకొని వస్తా ఉన్నారు పబ్లిక్ అంతా. ఒక దిక్కు పబ్లిక్ బోనాలు ఎత్తుకొని
తీసుకొస్తున్నారు, ఇంకొక దిక్కు శివశక్తులు బోనాలు తీసుకొని వస్తున్నారు. నడువుండి చూస్తాముండి ఇక మెల్లగా. బాగున్నారా అమ్మ? ఏడికెంచి తమ్మి? అంబర్పేటకి నుంచి వచ్చిండంట తమ్ముడు. నడువుండి పోదామండి ఒకసారి. సకల సంతోషమన్న ఆనందమన్న 10,000 కనుక నేను అవతారం నేను కలకత్త లోపల కాళిక దేవినున్న 10,000 లోపల మహంకాళినున్న 10,000. అంత మంచిగా ఉన్నది. ఇన్ని బోనాలు ఎక్కుతున్నాయి, నీకేమి కనికరం లేదా? వాన లేదు, పాడు లేదు, మేము ఎట్లా బతకాలి? బియ్యం రావద్దా మాకు? సకల సంతోషం అన్న 10,000 కనుక ఆనందం అన్న 10,000 కోరింది కొంగు బంగారం చేసేదాన్ని 10,000 అడిగింది ఆనందం ఇచ్చేదాన్ని 10,000. మరి వానేదమ్మా? నేను అన్ని ఇస్తా 10,000 కనుక కావాల్సినన్ని వర్షాలు ఉన్నాయి బిడ్డ, కావాల్సినన్ని పంటలు ఉన్నాయి బిడ్డ 10,000. అన్ని కూడా 10,000 కనుక నేను అవతారంతో తొందరలో ఇస్తున్నా కదనే 10,000 కనుక ఋతు మొదలయ్యి వెళ్ళిపోతున్నదమ్మా. ఇంకెప్పుడు మరి వానలు? 10,000 కనుక నేను అవతారంతో కనుక నా మొక్కులు చెల్లుతున్నాయి కదా 10,000. రేపటి నుంచి కుంభ వర్షాలు కురిపిస్తా పోవేలాగ 10,000. రేపటి నుండి కుంభ వర్షాలు ఉన్నాయి అంటున్నావు. మరి పబ్లిక్ కూరలు చదువుతారా కొట్టుకుంటారా ఇట్లనే? 10,000 కనుక నేను అవతారంతో కనుక ఆస్తి నష్టం 10,000 కనుక జన నష్టం అయింది 10,000. అందరూ మాత్రం 10,000 కనుక నేను అవతారంతో కనుక పాపం ఎక్కువైతుంది లోకం లోపల 10,000. అందుకే మాత్రం 10,000 కనుక చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అవుతుంది బిడ్డ 10,000. ఇక చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అంటే తల్లిదండ్రులు చేస్తారా? బోరలకు ఏమన్నా అయితే మరా? 10,000 కనుక నేను అవతారంతో ఈ కన్నైనా నాదే ఆ కన్నైనా నాదే అన్ని నావే బిడ్డ 10,000. నేను అమ్మను 10,000 కనుక అందరినీ సమానంగానే చూస్తా బిడ్డ 10,000. నేడికి భయం ఏమి లేదు, బుగులేమి లేదు 10,000 కనుక. ఎన్ని బోనాలు చూస్తున్నామంటే 100 బోనాలు 1000 బోనాలు ఇడిచి ఆఖరికి రాత్రి అయ్యేసరికి ఈ గల్లీకి ఉండేటోళ్ళు ఇన్ని బోనాలని వెనక రాత్రికి వస్తారట. లాస్ట్కు మొత్తం అన్ని బోనాలు వెళ్ళేసరికి 1,00,000 బోనాలు అన్న అయితే అమ్మవారికి అని మాట్లాడుతున్నారు. అమ్మవారి బోనాలు అన్ని అద్భుతంగా నడుస్తున్నాయి, పోతున్నారు చూడండి. వెనకాల బోనాలు వచ్చేటోళ్ళు వస్తూనే ఉన్నారు. పబ్లిక్ అంతా వస్తా ఉన్నారు అమ్మవారి దర్శనాలకు. వచ్చే పబ్లిక్ వస్తున్నారు, పోయే పబ్లిక్ పోతున్నారు. చేసే చెత్తంతా ఏడుతున్నారు. ఇగో మా చెల్లెండ్లు, మా హెచ్ఎంసీ చెల్లెండ్లు అందరు చూడండి అమ్మ. ఇగో ఎర్రటి ఎండ పాపం బిడ్డలు ఎంత కష్టపడుతున్నారు. బాగున్నా మా చెల్లె? చేసిండ్రు డ్యూటీ. నువ్వు ఆలుగడ్డబాయ్? ఆడ ఆలుగడ్డలు వండుతాయా అమ్మ? అప్పుడు ఇప్పుడు కాదు. బాయ్ లేదు, ఆలుగడ్డ లేదు. నెత్తికి టోపీ గీపియలేదా మీకు? ఇవే వాణిలు ఎన్ని గంటలకి ఎక్కిండ్రు డ్యూటీకి? 6 గంటలకి. చెత్త ఇట్లా పడుతూనే ఉంటది. రేపటి 2 రోజుల డ్యూటీ? 3 రోజుల? 3 రోజుల. 3 రోజులు ఇయ్యాలా రేపు? తిన్నాయమ్మ ఏమన్నా? తిన్నావక్క, ఇప్పుడే తిన్నా. పాపము ఏం తిన్నావు? ఏం కథ? పులిహోర తిన్నా, పూరి పెట్టి తిన్నా. పులిహోర పూరి తిన్నది చెల్లెలు. నువ్వమ్మా? నేను కూడా. అందరం పూరి తిన్నాం, పులిహోర తిన్నాం, గులాబ్ జామ్ ఎండకైతే చంపుతున్నారు. కష్టపడాలి. ఎవరైనా కష్టజీవులు ఏం మాట్లాడతారు అంటే కష్టపడితేనే పైసలు వస్తాయి అంటారు. అదే ఉత్తల్లో అయితే ఈజీ మనీ భోజీ మనీ అట్లనే పోతుంది బొందలకాయ కదా. మంచిగా డాక్టర్ పెట్టేయాల్సి వస్తుంది. అప్పుడు ఈజీ మనీ అంటే ఇట్లా కష్టపడితే చెమట వస్తుంది, రోగం రాదు. బాగా కష్టపడాలి. అందుకని చెప్తారు వెనకటాళ్ళు అందరూ అంటారు కష్టపడినోనికే సుఖం ఉంటుంది అంటుంటారు కదా. సుఖం అంటే ఆరోగ్యం అంటే మా భాగ్యం కాబట్టి ఎవరైతే కష్టపడతారో వాళ్ళకే మంచిగా ఉంటుంది. ఏడికెంచి చెల్లె? సికింద్రాబాద్. ఇక్కడ ఎంతమంది వచ్చారు? మొత్తం మీదే నా కుటుంబం అంతా? మొత్తం ఎంతమంది? 4 వెళ్ళిండ్రు. బాగున్నాం అక్క. మరి బరువుగా లేదా? ఇంత పెద్ద చెంబు, ముద్దుగా చిన్న చెంబు ఎక్కడ వచ్చిందా ఎక్క? ఏడికెంచమ్మా? తుమ్ముకుంట నుంచి వచ్చాము. తుమ్ముకుంట దర్శనానికి పిల్లలను పట్టుకొని వచ్చి పిల్లల్ని అందరినీ పట్టుకొని ముద్దుగా ఈ చెల్లెలు ఇగో మంచిగా బోనం చూడండి. చూడండి బాగున్నది బోనం, మంచిగా ఉన్నది. ఏడ తయారు చేసినావు? ఇంట్లోనేనా? ఇంట్లోనే. నువ్వే తయారు చేసినావు? ఎన్ని ఏళ్ళ నుండి చేస్తావమ్మా బోనాలు? పుట్టి పెరిగింది అంత ఇక్కడే. మాది ఊరు గిర్లు ఏం లేదు, అంతా ఇక్కడే. మాది గ్యాస్ మండి. గ్యాస్ మండి. పేరేంటి చెల్లె? నాదే రేణుక. రేణుక చెల్లె. బోనము ఇంటి దగ్గర ఉంటాం మేము.
నల్సానన్నోళ్ళ ఇంటికాడ సీనన్నోళ్ళ ఇంటికాడ ఉంటారంట రేణుకోళ్ళు. ఈ చెల్లెలు చిన్నప్పటి నుండి బోనాలు చేస్తుందంట. కానీ నీ బోనం చాలా అందంగా ఉన్నది. ఒక పొద్దున్నవా తినొచ్చినవా ఏమన్నా? అమ్మ దర్శనం అయిపోయిందా బేట? ఏం మొక్కుకున్న తల్లి? ఏం మొక్కుకోలే? చదువుకుంటున్నావా? ఇప్పుడు లైక్ జాబ్ ట్రై చేస్తున్నా. ఏం చదువుకున్నావు? డిగ్రీ. ఇక్కడ లేనా లేకుంటే బయటకే చదివా? ఇక్కడికి సికింద్రాబాద్లో ఏం పేరు? వైష్ణవి. వైష్ణవి. నీ పేరు చెల్లె? అంబిక. అంబిక నువ్వేం చదువుకున్నావు అమ్మా? డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయింది. దర్శనంకి వచ్చిండ్రు ఇద్దరే వచ్చిండ్రు? వాళ్ళ ఇల్లు ఇక్కడనే. మీది మరి? మాది తిరుమలగిరి. ఓయమ్మ ఈ పుట్టది చూడుండే మా తిరుమలగిరికి వచ్చి దర్శనం కోసం దోస్తాల ఇంటికి వచ్చినావు. ఏం మొక్కుకున్నావు బేట? ఏం మొక్కుకుంటాం? మంచి జాబ్ రావాలి అంతే. అంతే. మంచి మొక్కడు రావాలని మొక్కరిగా అయిపోయింది. 6 రోజులు అయిపోయింది. ఇప్పుడు మంచి జాబ్ రావాలని మొక్కుకుంటారు అంతేనా? డిగ్రీ చదువుకున్నావు. ఈ గుడి గురించి నీకేమన్నా ఎరకనా? లేదంటే తెలియదు. ఏం తెలియదు. నడుస్తున్నదా అంతే? వచ్చి అమ్మవారికి దండం పెట్టుకోవాలనుకున్నావు అంతే. వద్దుగా అమ్మవారికి దండం పెట్టుకుందామా అంటే ఇద్దరు దోస్తులు ఇక్కడ లేనంటే ఈ పిల్లోళ్ళు ముద్దుగా వచ్చి దర్శనం చేసుకొని పోతారు. మంచిగా అయిందా దర్శనం? బాగున్నాను అక్క. ఎట్లున్నావు నువ్వు? బాగున్నానక్క. ఎట్లున్నావు? ఏం కథ? బాణం ఎవరెవరని పిలిచినావు మరి దావత్కు? అందరినీ కొడుకులను కోడళ్ళని వాళ్ళ అత్తగారులను కొడుకులను కోడళ్ళను వాళ్ళ అత్తగారిని కూడా పిలిచింది. పాపం అక్క చూడండి. నేనే ఇంకా కష్టం చేస్తా. నువ్వే ఇంకా కష్టం చేస్తావు. నా మొగనికి హార్ట్ ఆపరేషన్ అయింది. పాపం వల్ల ఆయన కాలు ఆపరేషన్ అయిందని ఆశలు. బాగున్నానమ్మా. ఆమెనే కష్టం చేస్తుంది అంట. ఇంకా ఇంకొక తమ్ముడు తొట్టెలు తీసుకొని వస్తున్నాడు ముద్దుగా. ఎవరు పుట్టినరని తొట్టెలు తెస్తున్నావు తమ్మి? కొడుకా కోడలా? ఒక పని అనుకున్నామ్మా, పని అయింది. అందుకని మొక్కులు తెచ్చుకుంటున్నా. మా మాంకలమ్మ అన్ని మొక్కులు తెచ్చి అమ్మ పిల్లలు పుట్టాలని మొక్కుతారు. తొట్టెలు అంటారు కదా తమ్మి? అట్లేం లేదమ్మా, వేరే పని కూడా అనుకోవచ్చు. అనుకోవచ్చు. ఏడికించి తమ్మి నువ్వు? నేను ఇక్కడనే అమ్మా, గ్యాస్ మండి నుంచి వస్తాను. గ్యాస్ మండి నుంచి. చెల్లె నువ్వేం మొక్కినావు? ఎప్పుడు ఇయర్ అంతే. ప్రతి సంవత్సరం ఉండేదే మంచిగా మొక్కుకున్నారు. పిల్లలందరూ ముద్దుగా వస్తూ ఉన్నారు. ఎన్సీసీ పిల్లలు వాళ్ళందరూ కూడా నడుస్తూ ఉన్నారు. ఒక దిక్కు నుండి బోనాలు నడుస్తూ ఉన్నాయి. ఇట్లా చూస్తుంటే మంచిగా అనిపిస్తున్నది. కానీ వెనకంతా బోనాలు పోతుంటే భయమవుతున్నది ఒక్కొక్కసారి. ఎందుకంటే పబ్లిక్ ఒక్కటేసారి ఉరికొస్తున్నారు. యువతల బంధుకు వస్తే ఈ అక్కలు ముద్దుగా దర్శనం చేసుకున్నాం, కూర్చున్నాము. బోనం ఎత్తింది అక్క. బోనం చేస్తుంది. ముందు వేడికించి అక్క. మేము ఖైరతాబాద్ అక్క. మరి ఈడ బోనం ఎట్లా? ఇక నేను గోల్కొండ లెక్కిల నుండి స్టార్ట్ చేస్తా బోనాలు. ఆడికే నీ హైదరాబాద్ ఆషాఢం శ్రావణం మొత్తం బోనాలు తీస్తా. నేను బోనం తీసినప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు. అయ్యా ఇక లైన్ల అమ్మ దారి దొరికిచ్చింది. అమ్మవారికి మంచి బోనం ఎక్కించిన సంతోషంగా ఇక్కడ ఊక అన్ని బోనాలు చూస్తున్నా. నాకు ఏడవైనా దారి దొరుకుతుంది. ఆ తల్లి కిలామైసమ్మ నాకు సాపుగా దారి ఇడుస్తుంది. అమ్మ ఈ అమ్మ బోనాలు ఎత్తుడైనా భోజనం ఏమన్నా పెడుతుంది వచ్చిన వాళ్ళకి? మరి అన్ని గోల్కొండ కిలోలో ఎంత మంది నా దగ్గర తినాలనుకుంటే అంతమంది తింటారు. గోల్కొండలో పెడుతుంది. భోజనాలు ఎట్లా? ఈ రోజు అమ్మనే పెడుతుంది. ఈడ అమ్మనే పెడుతుంది. అందరు పెడుతున్నారు ఏదో ఒకటి ప్రసాదం. మాత్రమే ఎక్కిస్తారు. ఖైరతాబాద్ నుండి వచ్చిన. నీ పేరేం పేరు చెల్లె? నా పేరు సంగీత. సంగీత, ఏంటి కథ నీదేం? నువ్వేమైనా మొక్కుకుంటావా మీ అమ్మ బోనాలు చేస్తే? మా అమ్మతోటే వస్తాయి అంతే. అలా అమ్మతోటే వస్తుందా అంట. నీ పేరు ఏంటక్క? సరస్వతి అక్క. సరస్వతి అక్క ఎక్కడ? మేము ఇక్కడ వాళ్ళం, హైదరాబాద్ వాళ్ళమే. కార్వాన్లు ఉంటాం. కార్వాన్కి నుంచి వచ్చిండ్రు? ఈ అక్కలతో వచ్చిండ్రా? కాదు, చూడనీకి వచ్చినాం అమ్మవారిని. నేను ఒక్కదాన్ని ఊరంతా తిరుగుతా, బోనాలన్నీ చూస్తా, జాతరలన్నీ చూస్తా అనుకుంటారు కదా. ఈ చంద్రమకి ఏం పర్లేదు, చిన్నగా తిరగదు అనుకుంటారు. ఇగో మా సరస్వతి అక్క కూడా నా లెక్కని గోల్కొండ పోయినాం, బల్కంపేటకు పోయినాం, ఇగో ఈడికి వచ్చినాం. నీకెంత ఓపిక నీ అక్క మంచిగా. మా చెల్లెని తోలుకొని వచ్చిన. ఇద్దరు కలిసి అక్క మరి మా అక్క కూడా వస్తుండే. శోభరాణి ముద్దుగా అక్క చెల్లెళ్ళు అందరు కలిసి తిరుగుతారు. గాజుల రామారం కెంచి వచ్చి తిరుగుతున్నావు. చూసిన అరుల్లా అక్క చెల్లెళ్ళ అంటే ఇప్పుడు ఆపత్తి సంపత్తి ఉన్నప్పుడే కాదు, కలిసి తిరిగేటప్పుడు కూడా అక్క చెల్లెళ్ళే మంచిగా. ఏం పేరమ్మా? నాగమణి. ఎక్కడికెంచి?
హౌసింగ్ బోర్డు కేబిహెచ్పి కాలనీ కుక్కడపల్లి వచ్చి ఇక్కడే ఉన్నాము. మా పిల్లలు ఎన్నే పుట్టారు. 40 ఏళ్ళు అయింది నేను వచ్చి. ఆ తల్లిని నమ్ముకొనే ఉన్నాము. అంతా మంచి జరిగింది. అంతా బాగానే ఉన్నాం. నిమ్మలంగా ఉన్నావు. ఉన్నాను. ఈ అమ్మకు బోనాలు చేసినాం ఎప్పుడు? బోనాలు మాకు తెలియదు. మేము విజయవాడ నుంచి వచ్చాం కానీ మాకు తెలియదు కదా అది. మా అమ్మాయి తీస్తుంది. మా అమ్మాయి అలవాటు అయింది. ఆమె అక్కడ ఎల్లమ్మ తల్లికి బోనం ఎత్తుద్ది. చంద్రవా చాలా మంచిది. సంతోషం. ముద్దుగా అక్కలందరు కూర్చొని నిమ్మలంగా మాట్లాడుకుంటున్నారు. బోనాలన్నీ ఓడిచినాయి కదా, దర్శనం చేసుకుందామని వెళ్తున్నారు. యువతల బంధుకు వస్తే ఆడ నిమ్మలంగా దర్శనం చేసుకొని కూర్చున్న వాళ్ళు కొంతమంది అయితే దర్శనం చేసుకొని వస్తుంటే మంచిగా ప్రసాదం పెట్టిండ్రు. పూరీలు, కూర, గులాబ్ జాము మంచిగా పెట్టిండ్రు. ఎడికించి చెల్లే కవాడిగూడ టిఫిన్ చేసినావా? మరే అట్లనే వచ్చినావు. ఇక్కడ తింటున్నారు దర్శనం వెనక. బానే ఉందా? మంచిగా ఉందా అమ్మ? నీళ్ళు గిట్లు ఉన్నాయి అమ్మర్ సౌలతి అన్ని మంచిగా ఉంది. అమ్మవారికి ఏం మొక్కుకున్నావు? చెప్పొద్దు. అమ్మవారికి ఏం మొక్కుకున్నావు అంటే చెప్పొద్దు అంటున్నది ఆ చెల్లెలు. చెల్లె ఎట్లున్నది? ఆలుగడ్డ కూర ఎట్లున్నది? ఏం కదా ఏడికించి వచ్చిండ్రు? ఓయమ్మ జనగాం గుంపు వీళ్ళంతా 1, 2, 3 వాని సంటను వేసుకొని చూపిస్తామంటని వచ్చినారు. నీ ఓపికకు దండం తమ్మి. నేను ఇక్కడే డ్యూటీ చేస్తా. కిమ్స్ హాస్పిటల్ రోజు అప్ అండ్ డౌన్ చేస్తా. వీళ్ళు చూడాలంటే తీసుకోవచ్చు. చూడాలంటే తీసుకొచ్చి. మరి ఏమైనా డబ్బా గిట్లా కట్టుకొని వచ్చిండ్రా? టిఫిన్ చేయొచ్చు. ఎట్లా పులిహోర పెడతారని తెలిసే తీసుకొచ్చు. నిమ్మలంగా మంచిగానే ఉన్నదా? నువ్వు తిన్నావా తమ్మి? మరి చెల్లెలు ఒక్కతే తింటుంది. నేను ఇప్పుడే హ్యాండ్ చేసుకున్నా. మీరు వచ్చి ఎట్లుందిరా చిన్నోడా? మంచిగానే ఉంది. పూరి కాదురా, అమ్మవారి దర్శనం అయిందా? మంచి చూసినావా? మొక్కినావా అమ్మను? ఏం మొక్కున్నావు? ఏమైనా కోరిక కోరినావా? ఏమన్నావు? మంచిగా చదువుకోవాలి, మంచిగా చదువుకోవాలి అనొద్దు. ఎప్పుడైనా చాలా మంది పోరలు అంటారు నేను మంచిగా చదువుకోవాలని మొక్కినాను. అరే చదువుకున్నాడు, మనం చదువుకోవాలి. మంచిగా ఏకాగ్రత ఉండేటట్టు చూడు తల్లి అని మొక్కాలి. అమ్మ ఏకాగ్రత ఉండేలాగా చూస్తుంది. నువ్వు చదువుకోవాలి. ఫోన్ పట్టుకొని కూర్చోవద్దు. అర్థమైందా? ఫోన్ ఇస్తావా? ఫోన్ చూడొద్దు. ఫోన్ చూడకుండా చదువుకుంటే చదివే వస్తుంది. ఫోన్ చూస్తే ఫోనే వస్తుంది. ఫోన్ చూడొద్దు. మరి నువ్వేమైనా కొలు చేస్తావా అమ్మ? టైలరింగ్ ఇంట్లోనే. కొద్దిగా అంత దూరం నుండి వచ్చిండ్రు పాపం, జనగాం నుండి వచ్చి. మీరేంద్ర పిల్లలు మీకు పెట్టలేదా పాపము? తిని కూర్చున్నారు. తమి ఏంది మరి ఇప్పుడు మొత్తం పోతరాజు లెక్క ఇడిచినావు జుట్టు. ఏం పేర్రా? శ్రవణ్. ముద్దుగా ఉన్నావు తమ్మి. నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీ జుట్టు చాలా అందంగా ఉంది. కానీ కళ్ళు చూడండి పిల్లగాని ఎంత ముద్దుగా చెక్కుమని మెరుస్తున్నాయి. జుట్టు కళ్ళను కప్పేస్తున్నాయి. తమ్మి ఏం చదువుకుంటున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. జుట్టు బాగాలేదురా. నువ్వేమన్నాను కానీ కటింగ్ ఒక పైసలు ఇవ్వలేదా మీ నాయన? ఇచ్చారు. లాంగ్ హెయిర్ పెంచుతున్నా. లాంగ్ హెయిర్ పెంచుతావా? చిట్టలు ఇవ్వదా ఇట్లా? లేదు, మెయింటెనెన్స్ చేస్తా. ఓల్డ్ బోయినపల్లి లేస్తా. ఓల్డ్ బోయినపల్లిలో ఉంటావు. పోతరా చేస్తా. పోతరా చేస్తావా? అదే అనుకున్న. ముద్దుగా పోతరాజాలు ఎంత మంచిగా ఉన్నది చూడండి. పిల్ల ఆడపిల్లలకు కూడా ఉండదు ఇంత చిక్కగా జడ. ముద్దుగా ఉన్నది. బాగా మెయింటెనెన్స్. ఏమని చెప్పురా? 2 టిప్స్ చెప్పు మా పబ్లిక్. ఆయిల్ పెట్టుకోవాలి అంతే. ఆడపిల్లలు ఆయిలే మర్చిపోయినరు కదా. తైల సాంప్రదాయమే మర్చిపోయినరు మన ఆడపిల్లలు. ఇక వీడు చూడండి ముద్దుగా చిన్న తమ్ముడు నూనె పెట్టుకుంటాడంట జుట్టుకు. బాగున్నావా అక్క? బాగున్నా అక్క. ఏడికెంచి? దిల్చుడారికి వచ్చి మెట్ల మీద కూర్చున్నారు. ఏమైనా తెచ్చుకున్నావా అక్క? ఈడిచ్చిన పూరి తిన్నా. కరీంనగర్ నుంచి వచ్చిన. ఈ అక్క బోయినపల్లి, నువ్వు కరీంనగర్. కరీంనగర్. దిల్సుఖ్నగర్. నువ్వు అక్క కరీంనగర్. అక్క కరీంనగర్ నుంచి ఎవరైనా చుట్టాలా? మా ఆడబిడ్డ ఉన్నది. ఆడబిడ్డ ఇంటికి వచ్చి బోనాలకు వచ్చింది అమ్మ. చెల్లెలు గుడ్డది చూడండి అమ్మ. బోనం ఎత్తుకొని ముద్దుగా. ఏడికెంచి చెల్లె? మేడ్చల్. నాన్న అంత దూరం నుండి వచ్చినవా? ప్రతి ఇయర్ వస్తా. నేను యూకేజీ నుంచి ఉన్నప్పటి నుంచి వస్తున్నా. అమ్మ దయ వల్ల నేను తెలంగాణ స్టేట్ టెక్స్ట్ బుక్లో కూడా ఉన్నా. 8th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో. చిన్న పాప బోనం పట్టుకొని ఎత్తుకొని ఉంటుంది కదా, అది నేనే. ఓ చిన్న పిల్ల ముద్దుగా బోనం పట్టుకొని ఉంటుంది కదా 8వ తరగతి పుస్తకంలా. అగా బుజ్జి పేరేంద్రా? వైష్ణవి. వైష్ణవి బోనం నువ్వే. ఇక ముద్దుగున్నా. థ్యాంక్ యూ సో మచ్. 12th క్లాస్ ఇప్పుడు. ఇప్పుడు బోనం ఎత్తుకొని పోటది కూడానా లేకపోతే బోనం ఏమన్నా ఉన్నదా తెలుసా? బోనం అది పరమాన్నం ఉంది. ఇంకా
పరిమాణము పైన శాఖ. ప్రతి ఇయర్ ఎత్తుకుంటా చిన్న ఉన్నప్పటి నుంచి. క్లాస్లో నేనే టాప్. మా డాటర్ డాటరా అన్న లెక్కున్నవే అన్న నువ్వు కదా మీ నాయన అన్న లెక్కున్నాడు నీకు. అవును. ఇక నువ్వేం పడి తిరుగుతుంటావు? ఇక పాప చిన్నప్పటి నుంచి ఇష్టపడుతుంది అక్క, అట్లా అని చెప్పి మేడ్చల్ నుంచి తీసుకొస్తాం అక్క. మేడ్చల్ నుండి బోనం తీసుకొని వచ్చిండ్రు ఈ అన్నోళ్ళు. వైష్ణవి బాగా చదువుకొని మంచి కొలువు చేయాలి బెట్ట. మంచిదా? నీళ్ళ సౌకర్యం ఉన్నట్లనే వచ్చిన పబ్లిక్ అంతా కూడా చాలా దూరాలకేంచి వస్తారు కాబట్టి ముద్దుగా పూరీలు ఆలుగడ్డ కూర చూసినా కదా ఇంతకుముందు. ఆలుగడ్డ కూర పూరీలు మంచిగా టిఫిన్ పెడుతున్నారు, ఒక స్వీట్ గిట్లా పెడుతున్నారు. అన్న నమస్తే. అన్న ఏడికెంచి మీరు అంతా ఇక్కడేమ్మా ఇల్లు మొత్తం ఇటు చుట్టుపక్కల ఇల్లు అందరిది. ఎన్ని పూరీలు చేపించిండ్రు? ఇది మనకు 2 days కంటిన్యూ నడుస్తుందమ్మా. లక్షలు కానీ 5 లక్షలు కానీ 10 లక్షలు వచ్చినా మనం అందరూ పెడతాము. ఇది ఈసారి కంటిన్యూ నడుస్తుంది నాన్ స్టాప్. పొద్దున 6 గంటల నుంచి మండే నైట్ దాకా. ఇది చాముండా యువ సమితి అని, చాముండా యువ సమితి ఫ్రెండ్స్ ఫ్యామిలీ గ్రూప్. ఇది మాది 25th సిల్వర్ జూబ్లీ. ఇది ఇయర్ 25th సిల్వర్ జూబ్లీ ఈసారి. అన్న ఇప్పుడు ఎంత మంది వచ్చినా సరిపోతాయి అన్నారు కదా, మరి దీనికి అంత పైసలు ఎట్లా? అంత ఫ్రెండ్స్ ఫ్యామిలీ అమ్మా, డొనేషన్ బయటికి వెళ్ళి ఏముండదు. అంత ఫ్రెండ్స్ ఫ్యామిలీ కలిసి చేసుకుంటాం. మొత్తం మీరు అంత బిజినెస్ వాళ్ళ? అంత బిజినెస్ వాళ్ళే అమ్మా. అన్న నీ పేరేందన్నా? ప్రేమమ్మ. ప్రేమన్న. నీ పేరన్నా? చందు అన్న. చందు చందు అన్న ఏం దందా నీది? నాది బంగారం, వెండి బంగారం. మీరన్నా? వెండి బంగారం. అంత జ్యువెలరీ ఫీల్డ్ అంట. అమ్మ చేపిస్తుంది, మేము చేస్తున్నాము. ఇది సిల్వర్ జూబ్లీ అమ్మా ఈసారి కాబట్టి. ఇప్పుడు పూరి ఉంది, మార్నింగ్ ఉప్మా ఉంటది. పూరి అయిపోగానే మళ్ళీ రైస్ వస్తుంది, రైస్ సాంబార్. అది అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం ఉప్మా, మళ్ళీ పూరి, మళ్ళీ కూర, మళ్ళీ నెక్స్ట్ డే ఇడ్లీ, మళ్ళా బోండా, మళ్ళా వడ, అట్లా అన్ని నడిపిస్తారు. ఇక కంటిన్యూ నడుస్తుంది. ఎంత ఖర్చు వస్తుంది మొత్తం? అది ఖర్చు ఎవరు చూడరమ్మా, అంతే. ఎంత అయితే మరి చేసేటోళ్ళు పనులు దొరకారమ్మా. అందరు ఉంటారు లోపల, దాదాపు 100 మంది పని చేస్తారు లోపల. చూడచ్చా? చూడండి, తీసుకొని చూస్తా. 100 మంది పని చేస్తుంటారు అంటే వచ్చేటోళ్ళకి వచ్చి ఎంత మంది వస్తే అంత మందికి అన్న కూర. నమస్తే అన్న. అన్న నీదేం దుకాణమే? నా దుకాణం అదే సేవ చేయడానికి వచ్చినమ్మా నేను. సేవ చేయడానికి ఎక్కడికెంచి వచ్చినావు? వారసుగూడ నుంచి వచ్చిన. వారసుగూడ నుంచి అన్న సేవ ఏడవైనా సేవ చేసుకుంటాను. ఇక ముద్దుగా ఒక గులాబ్ జామ్ ఇట్లా పెడుతున్నారు. ఆకలి కొని వస్తారు, దూరాలకేంచి వస్తారు కదా. వచ్చేటోళ్ళకి అందరికీ కూడా మంచిగా 2 పూరీలు, ఇంత కూర, ఒక గులాబ్ జామ్ ఇవన్నీ పెడుతున్నారు. ఎవరన్నా ఆకలి అవుతుంది బాగా అనుకుంటే ఇగో గుడి నుండి ఎడమ బందుకు బోనాలు వచ్చే దిక్కు ఉంటుంది కదా, అటు దిక్కు అన్నం పెడుతున్నారు. ఇప్పుడు పూరి ఉంది, తర్వాత అన్నం ఉంటుందంట, తర్వాత ఉప్పు ఉంటుందంట. 24 గంటలు 2 రోజులు పెడతారు కాబట్టి తినాలనుకున్న వాళ్ళు తినండి. నేను కూడా తిన్నాక మళ్ళీ మాట్లాడతా. ఒకరు మొత్తానికి మాంకాలమ్మ దర్శనం చేసుకోవడానికి ఒకరు కాదు, ఇద్దరు కాదు, పొద్దుగల లేచింది మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ దగ్గర నుండి మొదలుపెట్టి అన్ని పార్టీల రాజకీయ నాయకులు, అన్ని పార్టీల లీడర్లు, అన్ని పార్టీల దోస్తులు అందరు కలిసి దర్శనం చేసుకుంటారు. అమ్మ ఆశీస్సులు తీసుకుంటారు. ఏం మొక్కినమన్నా ఈరోజు? అందరు చల్లంగా ఉండాలని మొక్కిన. ఎందుకంటే అమ్మవారు చెక్కతోని ఉద్భవించింది, చెక్కతోని. సూరటప్పయ్య. నేను ఒక కథ చదువుకొని వచ్చిన ఈ రోజు. ఏమడది అంటే అడిగిన ఏం లెక్క, ఏం కథ, ఏం ముచ్చట అంటే 1813వ సంవత్సరం కలర్ వచ్చిందంట మనకి ఇక్కడ హైదరాబాద్ లో. ఆడికెంచి 14వ సంవత్సరంలో మంచిగా తక్కువైపోయిందంట. 1815 సంవత్సరంలో గుడి కట్టిండ్రంట. 14లో మొదలు పెట్టారు, 10 ఏళ్ళ పూర్తయింది. సైన్యంలో పనిచేసే సూరటప్పయ్య అని ఆయన దీన్ని గుడి కట్టిండు. అప్పుడు మాంకాళి ఉజ్జయిని అమ్మవారి పోయి మొక్కుకొని మా హైదరాబాద్, మా సికింద్రాబాద్ ఉన్న వాళ్ళకి మంచి జరిగితే నీకు గుడి కడతా అని చెప్పి దండం పెట్టిండు. మంచిగా అయిపోయింది. కలరా ప్లేగు వ్యాధి పోయినాక 14లో మొక్కు తీర్చుకోవడానికి ఇక్కడ గుడి పెట్టిండు. చెక్కతోని ముందు నిర్మాణం చేసిండు. తర్వాత 15 నాటికి పూర్తి అయిపోయింది. అప్పుడు అమ్మవారిని కొలుస్తూ అమ్మాను మా ప్రజలందరినీ సుఖశాంతులతో ఉంచినాం. ఎందుకంటే ఆ రోజుల్లో ప్లేగు కలర్ అంటే మన కోవిడ్ రాలేదా, అట్లాంటిది. అది అందరు చచ్చిపోయాడు హైదరాబాద్ ఉన్న వాళ్ళు, వేల పబ్లిక్ చచ్చిపోయారు. కాబట్టి ఆ అమ్మవారి మహిమతోని అందరూ హైదరాబాద్ లో రోగం పోయింది. పోతే ఆయన కట్టిండి. ఇది లష్కర్ అంటే ఉర్దూ పదం. సికింద్రాబాద్ స్థావరం ఇది. ఇది సికింద్రాబాద్ లో సైనిక స్థావరం. సైనిక స్థావరాన్ని లష్కర్ అంటారు.
అవునా అన్న లష్కర్ అంటే సైనికులు ఉండే జాగా లష్కర్ జాతరలోన బోనాల పండుగ పాటెరక కానీ లష్కర్ అంటే జాగనే అనుకున్నా కానీ సైనికుల జాగా కంటోన్మెంట్ ఏరియా ఇది. అందుకని లష్కర్ అంటే ఉర్దూ పదం, మన హైదరాబాద్ ఉర్దూ కదా, అందుకని హైదరాబాద్ ఉర్దూ కాబట్టి ఈ లష్కర్ ప్రాంతంలో ఉన్నది కాబట్టి లష్కర్ బోనాలు. అక్కడ జరిగేది హైదరాబాద్ బోనాలు, చంద్రబాద్ అమ్మవారి దగ్గర జరిగేది, ఆ తర్వాత శివబాయిని అమ్మవారి దగ్గర, ఆ విధంగా అక్కన్నమాదని టెంపుల్ దగ్గర జరిగేది హైదరాబాద్ బోనాలు. ఇవి లష్కర్ బోనాలు, సికింద్రాబాద్ బోనాలు. ఈ అమ్మవారి దగ్గర ఏదన్నా మొక్కుతే అవుతుందట. ఎందుకంటే నేను అందరు సుఖంగా ఉండాలని మొక్కిన, ఇంకేం మొక్కు ఇంతే. నాకు కూడా అది కూడా మొక్కిన, నాకు కూడా ఏమైనా కావాలని మొక్కుంటా కదా. నిన్నటి దాకా బీసీ కమిటీ చైర్మన్ ఉండి ఇంత సేవ చేసిన కాబట్టి తల్లి మరి నువ్వు ఇచ్చిన పదవికి అయితే న్యాయం చేసిన, నా బీసీ వర్గాల కోసం అయితే నిబద్ధత నిలబడ్డా కాబట్టి ఇంకా సేవ చేసే భాగ్యం నాకు కలిపి అని చెప్పి నేను మొక్కుకున్నా. మెంబర్గా వచ్చినా, చైర్మన్గా వస్తున్నా, ఎప్పుడు వచ్చినా అమ్మవారిని దర్శించుకుంటే నాకు మేలే జరుగుతుంది, నేను నష్టమైతే జరుగుతలేదు. ఇంకోటి ఏంటంటే ఇది అమ్మ లెక్కలకు సంబంధించినటువంటి మంచి పండుగ. ఇవాళ ప్రకృతిలో దొరికేటటువంటి వేపాకులు, పసుపు, సున్నము ఇవన్నీ కూడా మంచిగా మట్టి పాత్రలో వండి బోనం చేస్తారు. అందరు వస్తారు కదా, ఎప్పుడు వచ్చాడే కదా, అందరు వస్తారు. నల్లకుంటలనే ఉంటాడు కాబట్టి కూరగాయల మార్కెట్ లో దావత్ ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు అన్నలు ఇంటికోండి. వచ్చిందట మరి మంచిగా చీర సారగిట్లా అన్ని ఎప్పుడు పెట్టుడే పండుగలకే కాదు, ఏ అవసరం వచ్చినా ఏ కష్టం వచ్చినా ఆ దేవతల అమ్మవారి దేవాల దేవుని దేవాల నేనే చూసుకుంటా, నా తల్లిదండ్రులు. ఎందుకంటే నేను మొత్తం బీసీలకే నాయకత్వం వహించడం, నా ఇంట్లో నా వాళ్ళని చూసుకోనా నేను చెప్పు చంద్రక్క. కాబట్టి ఇంత పబ్లిక్ చూసుకునేటోళ్ళు ఇంట్లో చూసుకోరా అన్న పోయాక నేను వలసరిస్తామంటే ఆగిపోయినా నేను ఒకసారి బోనాలను చూసుకుంటా. తమ్ముడు నమస్తే. ఏం చేస్తున్నావు? ఏం కాదు మంచిగా తెల్లగిల్ల బాటలు వేసుకొని జోరుగా బొంగరాలు పెట్టుకొని వచ్చిండు. చూసిండ్రు అమ్మ మా తమ్ముడు. ఏం పేరు తమ్మి నీ పేరు? నా పేరు పులి శివ అమ్మ. పులి శివ సిఎస్టీ కమిషన్ మెంబర్ని, విజిలెన్స్ మానిటర్ కమిటీ మెంబర్ని కూడా. 30 ఏళ్ళ నుంచి వాలంటీర్ చేస్తున్నాం అమ్మవారి దగ్గర. ప్రతి సోమవారం కానీ ఆదివారం కానీ, రేపు మరి అంబానీ మీద ఊరేగింపు ఉంటుంది అమ్మవారిది కాబట్టి జనం చాలా తరలి వస్తున్నారు. నువ్వేమైనా మొక్కుకున్నావా తమ్మి? బంగారం సాలనుకున్నావా, ఇంకా కావాలనుకున్నావా? ఈ తమ్ముడు ఉంగరాలు చూడండి అమ్మ, స్పెషల్ ఉన్నాయి, ఇవ్వకుండా ఇట్లా కదా స్పెషల్ గా చేయించుకున్నామ్మా. చిన్న ఉండే అప్పుడు 8 ఉండే, అన్ని చెడగొట్టిగా పెద్ద చేయించుకున్నా. సాలనుకున్నావు ఏదైనా శివతాముడు అమ్మవారిని మొక్కుకొని వచ్చిండు, మంచిగా దండం పెట్టుకున్నావు కదా. జై ఉజ్జయిని మంగళమ్మ తల్లికి. పబ్లిక్ అందరూ బాగుండాలని మొక్కుకో, నా తరపున కూడా. ఈ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ రాష్ట్రానికి బోనాల పండుగ మా ఇవే శుభాకాంక్షలు. మొన్న కూడా ఢిల్లీలో కూడా బంగారు బోనం చేయడం జరిగింది. ఇవల బంధుకు వస్తే చెల్లెలు ముద్దుగా బాంధు పెద్ద బోనం ఎత్తుకున్నది, ముద్దుగా తయారు చేసి అలంకారం ఎవరు చేసిండ్రు? నేనే చేసిన. నీకు తెలుసా నాన్న బోనం ఎట్లా అలంకారం చేయాలి? ఏం కదా తెలుసు. ఈ గుడికి ఎన్ని నుండి వస్తున్నావు బోనం ఎత్తుకొని? మేము పుట్టినప్పటి నుంచి వస్తున్నాం ఇక్కడ. ఇక్కడ వాళ్ళేనా? ఇక్కడ. ఏం పేరమ్మా? గీత. చదువుకుంటున్నావా, కొలువు చేస్తున్నావా? బ్యూటిషియన్. అమ్మవారిని అందంగా తయారు చేసింది. ఆమె కూడా ముద్దుగా అలంకారం చేసుకొని మంచిగా లంగవని వేసుకొని బంగారు తల్లి లెక్క వచ్చింది. ఏమైనా కోరిక కోరుకొని మొక్కుకున్నావా? బోనములు ఎక్కుకుంటే ప్రతి సంవత్సరం ప్రతిసారి చేస్తాం. ప్రతి సంవత్సరం వస్తాయి. నీ పేరు ఏంది చెల్లె? చెల్లె కృతిక. ఏమన్నా మంచిగా లంగవని నీకు ఇట్లా ఎవరు కట్టిండ్రు లంగవని? మీ అక్కనే. ఏమన్నా మొక్కుకున్నావా మరి? బొట్టు పెట్టుకున్నావా? ఓ ఏమని పిల్ల బొట్టే కనబడతలేదమ్మా. వస్తున్నది చిన్నగా ఉన్నదా అంటే బొట్టు. అమ్మ నమస్తే. ఏడికెళ్ళి వచ్చినావు? ఎవరు? మెదక్. మా ఊళ్ళో చూడండి కళని అలాగుంటది మా మెదక్ వాళ్ళు. అమ్మ ఏం మొక్కుకొని తీసుకొచ్చినావు మరి బోనం ఇంత దూరం? నా కోరిక కోరికే బోనం తెచ్చుకోవాలి. నీ పేరమ్మా? రాణి. ఏడికెళ్ళి? మెదక్. నువ్వు? రేఖ. ఏడికెళ్ళమ్మా? బోయిగూడ నుంచి. ఇక్కడనే ఉప్పలమ్మ. ఉప్పలమ్మ గుడి కాడికెళ్ళి. నీ పేరు ఏంటి చిన్నారి? పి భార్గవి. ఎన్నో క్లాస్? 6th. 6. అప్పుడే చీర కట్టుకున్నావు భార్గవి మరి ముద్దుగా? పండుగనే పండుగని ముద్దుగా చీర కట్టుకున్నదమ్మా బుజ్జిది. బందుకు వస్తే మా అన్న కలిసిండు. ప్రతి సంవత్సరం మేము తిరుగుతూ ఉంటాము. బాగున్నావా? మంచిగున్నా.
ఇవాళ ఫుల్ 103 జ్వరం ఉన్నా కూడా అమ్మ దర్శనంకి అని చెప్పేసి వచ్చిన మంచి దర్శనం అయింది. 40 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా మిస్ కాలేదు. పొద్దున 5 గంటలకు వచ్చేటోండి. ఫస్ట్ టైం లేట్ అయింది, ఎందుకు అయిందా అనుకున్నా, మొక్కినా వచ్చిన దర్శనం చెప్పించింది. నా సంగతి ఎప్పుడు ఏ మొక్కు అందరు బాగుండాలి, పిల్లలు పెద్దలు అంత క్షేమంగా ఉండాలి, ఈ రోగాలు ఇవి రాకూడదు. మీ అటువంటి వాళ్ళు చాలా సంతోషంగా ఉండాలని ఆ అమ్మవారిని మొక్కున్నాం. మంచిగా అన్నోళ్ళు ముద్దుగా అందరు బాగుండాలని మీరు మాత్రం రియల్ చెప్తున్నా కదా. V6 న్యూస్ చూసే వాళ్ళందరికీ కూడా మన అక్క మాత్రం బ్యూటిఫుల్ గా మనకి ప్రమోట్ చేస్తుంటది. తెలంగాణను మాత్రం బాగా ప్రమోట్ చేస్తున్నారు. ప్రతి గుడిలో ఎక్కడైతే మంచి విషయం ఉందో నిక్కార్సుగా దాన్ని ప్రమోట్ చేసేది ఎవరు అట్లా అంటే మన అక్క. సో ఓకే, ఉజ్జయిని మహాకాళమ్మకి జై. జై జై. తమ్ముడిని పలకరించినాక సంతోషం అనిపించింది. ఏం పేరు నీ పేరు? హర్షిత. హర్షిత లంగవని ఎందుకు వేసుకొని రాలే? ముంచుకున్నావు కదా. ఇంతమంది ఉన్నారని వేసుకొని రాలేదు లంగవని. తయారుగానికి టైం పడుతుందని నిజం చెప్తే పొద్దునే వచ్చినాం మేము. ఎన్ని గంటలకు నిలబడ్డారు లైన్లోనా? 10:30కి అట్లా నిలబడితే 12 గంటలకు దర్శనం అయింది. ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్ వచ్చినాం బోనాల దిక్కు నుంచి. ఇగో ఎంత టైం పడుతుందో, లోపల మస్తు మంది ఉన్నారని ఆపుతున్నారు. బీటెక్. ఒక దర్శనం సరిపోతా, మళ్ళీ రెండో దర్శనం అప్పుడు చూసినాం అనే లోపు వెళ్ళిపోయినాం అంతే, దర్శనమే కాలే. ఇంత లక్షల పబ్లిక్ ఉంటే చూసుకుంటే అట్లనే కూర్చొని ఇస్తారా? ఇట్లా కళ్ళు పట్టలో చూడనియలేదా అని పంపించేసిండ్రా అంట పాపము. అందుకని ఇటు వచ్చింది. అటు దిక్కు పోదాముండి ఒక్కసారి పోయేస్తా బుజ్జి. అట్లా అందరిని వలకరించుకుంటూ వస్తుంటే ఇగో గిడ ఒక అన్న కనబడ్డాడు. ఈ అన్న నాకు బాగా షాప్ల మార్కెట్ లో కలిసిండు. గోల్డ్ ఫిష్ లక్ష్మణ్ అన్న. ఏదైనా దర్శనానికి వచ్చినవా, ఏమైనా మొక్కనికి వచ్చినవా? ప్రతి ఏడాది వస్తామా దర్శనానికి. నేను దంద మంచిగా ఉండాలని గట్టిగా మొక్కుకున్నావు. దంద ఇయ్యాలి వచ్చిందమ్మా. అమ్మవారు చిన్నతనం నుంచి మా అమ్మ నాన్న నేర్పించింది ఇదంతా, దర్శనం చేసుకుంటే ఇవన్నీ భక్తి భావనలు. చిన్నప్పటి నుండి భక్తి భావంలో ఉన్నాం. మా అమ్మ నేర్పించిన దందనే ఇదంతా అని చెప్తారు అన్న. మంచి జరుగుతుంది. ఇడికి వస్తే నలుగురికి దానం చేస్తే మంచిది అంటారు కదా. ఏమన్నా దానం చేస్తారా మరి మీరు? చేయాలిగా, అందరూ చేస్తే అందరు మంచిగా ఉండాలి. అందరు మంచిగా ఉండాలి. పిలుచుకున్నావా? మాది వచ్చే వారం అమ్మ హైదరాబాద్ బోనాలు. హైదరాబాద్ బోనాలకు చేస్తారు. వచ్చే వారం హైదరాబాద్ బోనాలకు ఆడపిల్లలని అందరినీ పిలుచుకుంటా అని చెప్తున్నాడు అన్న. పిల్లలందరూ బోనాలు ఎత్తుకొని వస్తున్నారు. యువతల బంధుకు వస్తే ముద్దుగా బోనాలు ఎత్తుకొని చెల్లెళ్ళు వచ్చినారు. నమస్తే బేటా. ఏం పేరు? అంజలి. ఏడికెంచి వచ్చినావమ్మా? బోయిన్పల్లికి. ఆడికి బోనము ఆటోలో తెచ్చుకున్నావా, కార్లేనా? ఆటోలో తెచ్చుకున్నా. ఏం మొక్కుకొని ఎత్తుకుంటున్నావు బోనం? మరి అందరు మంచిగా ఉండాలి అనేసి మొక్కు. పిల్లలా నీకు? ఇంకా లేరు, అవుతారు. మొన్ననే పెళ్ళి అయిందా? మొన్ననే అయింది. అంజలి చెప్తలేదు కానీ లోపల కొడుకో బిడ్డ కోరుకుంటుంది. కోరుకుంటున్నా. ముద్దుగా కోరుకుంటే అమ్మవారు ఇస్తుంది. అమ్మ నమస్తే. నమస్తే బిడ్డ. బాగున్నావా అమ్మ? బాగున్నామ్మా. అంత మంచిదేనా? అంత మంచిదా. మనమరాలకి ఎత్తిన నాకు చేత కాక బోనం. బాగున్నావా బిడ్డ? ఎట్లా అనిపిస్తుంది బోనం ఎత్తుకుంటే? మంచిగా సంతోషమే. చదువుకుంటున్నావా? పెళ్లి అయిందా? పెళ్లి కాలేదా? చదువుకుంటున్నా. ఏం చదువుకుంటున్నావు? LLB. ఓకిలు చదువుతున్నది అమ్మ. చిన్నగా ముద్దుకున్నది. ఓకిలు చదువుతున్న బుజ్జి బోనం ఎత్తుకొని వచ్చింది. ఏం పేరమ్మా? సబిత. సబితమ్మ, ఎట్లా అనిపిస్తుంది బోనం ఎత్తుకుంటే? పర్లేదు, బాగుంది అమ్మ దయ. ఎన్నేళ్ళ నుండి ఎత్తుకున్నావు బోనం? నేను 10 years నుంచి. 10 years. 10 ఏళ్ళకేసి బోనం ఎత్తుకొని వస్తున్నది అంట ఆమె. ఏమైంది బెట్ట? తిన్నవా? తిన్నదా అంటే పాపం అలసిపోయింది. దర్శనం చేసుకొని వచ్చేసరికి మస్తు అలసిపోయింది. నీ పేరు? ఏం పేరు? వర్షిత. దర్శనం అయిందా? అయింది. ఏమన్నా తిన్నవా మరి? తిన్నా. ఏం పెట్టింది మీ అమ్మ? ఏం తినబెట్టుకొని తీసుకొచ్చింది? పూరి. ఇంట్లో హల్వా. పూరి హల్వా వేసుకొని తినేసి వచ్చిండ్రు వీళ్ళు. అక్క బాగున్నావా? బాగున్నా. చెప్పు. నేను ఖైరతాబాద్కి వచ్చిన. అయింది. ఏం మొక్కలు? మన్మరాలు రావాలని మొక్కింది. మన్మరాలు ఉండాలని కోరుకున్నది అమ్మవారిని.
మంచిగా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు మొక్కుకుంటున్నారు, దర్శనాలు చేసుకుంటున్నారు, వెళ్తా ఉన్నారు. నడవండి ఒకసారి అవతల బంధు కోదాం. బోనాలన్నీ లోపలికి పోతున్నాయి. బోనాలు తీసుకొని జోగినిలు అందరూ బోనాలు సమర్పించుకొని బయటకు వస్తున్నారు. వీళ్ళందరినీ చూడగానే సంతోషం అనిపించింది. అందమైన బోనాలు తీసుకుని వస్తున్నారు. నేను రామంతపూర్ నుంచి వచ్చానమ్మా. నా పేరు జోగిని నవ్య యాదవ్ అంటారు. నాతో పాటు నా శిష్యులు కూడా వచ్చారు. 1 2 3 4 5 మంది వచ్చారు మేము మొత్తం. ఎట్లా జరిగింది దర్శనం? చాలా బాగా జరిగింది. ఎండోమెంట్ ఎలా అయితే ఒప్పుకున్నారో అలాగే మాకు దర్శనం బాగా చేయించారు. నేనైతే రాష్ట్రం బాగుండాలని మొక్కుకున్నా. రాష్ట్రం బాగుండాలని ఇంకా ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ బాగుండాలి, ముసలోళ్ళు బాగుండాలి, వయసోళ్ళు బాగుండాలి, పిల్ల పాడి పంట మొక్కుకున్న అందరూ బాగుండాలి. ఎందుకు బాగుండదు? నువ్వు కూడా బాగుండాలి, నేను కూడా బాగుండాలి. V6 అయితే బాగుండాలి. స్మైలీ. ఎల్బీ నగర్. స్మైలీ. ఎన్నేళ్ళ నుండి ఎత్తుతున్నావు బోనము? నేను బోనం ఎత్తుకుంటావా ప్రతి సంవత్సరం? ఎత్తుకుంటాను. ఎట్లా అనిపిస్తుంది బోనం ఎత్తుకుంటే? మనం మొక్కుకుంటావా ఉట్టిగా ఎత్తుకుంటావా? మొక్కుకొని ఎత్తుకుంటాం. స్మైలీ. స్మైలీ బాగుంది. నువ్వు బాగున్నావు, నీ బోనం బాగున్నది. నీ పేరేం పేరమ్మా? అవని. మంచి మంచి పేర్లు ఉన్నాయి వీళ్ళకు ముద్దుగా. కాదమ్మా, ఇప్పుడు బోనం ఎత్తుకోవాలంటే ఏం మొక్కుకొని ఎత్తుకుంటారా, లేకపోతే సంవత్సరానికి ఇంటి అలవాటుతో ఎత్తుకుంటారా? అమ్మవారి కోసం అని ఎత్తుకుంటారు. ఏమేమి తెచ్చారు మీ బోనంలో? అమ్మవారి బోనం ఏం తెచ్చినాం అంటే మేము పరమన్నం తెచ్చినాము. పెరుగు, చింతపండు, పచ్చకూర, బెల్లం బూరెలు అన్ని తీసుకొచ్చినాం మేము అమ్మవారికి. మీరు ఎట్లా చేస్తారో మేము అట్లనే చేస్తాం. బోనం ఉండదు కదా, అందరు అట్లనే చేస్తారు. అమ్మకి ఇష్టమైన అని తయారు చేసుకొని తీసుకొస్తాం అంటున్నారు. బోనం సమర్పించి వస్తున్నారు. మంచిగా ఉన్నారు మీరు అందరు. బాగా అనిపించి వచ్చిన అందరూ బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. అందరితో పాటు V6 ఛానల్ కూడా సుభిక్షంగా ఉండాలి. మనస్ఫూర్తిగా మొక్కుతున్నాను. అమ్మ నీకు కూడా మనస్ఫూర్తిగా నమస్కారం. శనార్థులు వైఎస్ఆర్ స్మైలీ అవని. బోనాలు సమర్పించుకొని శ్యామల, మా చెల్లెలు శ్యామల వచ్చింది మంచిగా. మీ అందరికి కూడా V6 ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. లష్కర్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెల్లె, ఇప్పుడు నేను మామూలుగా నువ్వు బోనం ఎత్తుకున్నప్పుడు నేను ఎప్పుడు వల్కరి అని ఎందుకు అంటే నువ్వు ఆడుతుంటావు, నీ మీద దేవుడు ఉంటాడు. ఏదన్నా అడుగుదామన్నా కూడా నువ్వు దేవుడు ఉంటాడు కాబట్టి ఏముంటుందో ఏం చెప్తావు. ఏమన్నా నువ్వు మొక్కుకున్నప్పుడు నీకు ఎట్లా అనిపించింది? మాకు వానలు పడాలి భగవంతుడు, మా రైతన్నలందరి కోసం వానలు గట్టిగా పడాలని కోరుకుంటున్నాము. ఎట్లున్నాయి ఈసారి? నేను ఎట్లా కోరుకోవాలా? ఇగో అమ్మవారిని జోలు బట్టి అడుగుతున్నా. తల్లి, సకాలంలో రైతులకు వర్షాలకు పడాలి, పాడి పంట బాగుండాలి అని భిక్షాందేహి అని అడుగుతున్నాను. మాంకాలమ్మ యావత్ దేవతలందరినీ అడుగుతున్నాను. సకాలంలో రైతు బాగుంటే మనం బాగుంటాం. రైతు బాగుండాలి, సకాలంలో వర్షాలు పడాలి. కొంత అకాల వర్షానికి కొంత నష్టం జరిగింది. అలాంటి నష్టం జరగకుండా ఇప్పటికి ఇంకా వానలు కరువనే చెప్పాలి. వానలు బాగా సుభిక్షంగా పడాలి తల్లి అని కోరుకుంటున్నా. రైతన్నలు కళ్ళల నీళ్ళు ఒక్కటి తక్కువ. అవును, విత్తనాలు వేసిండ్రు, ఇంతవరకు వాన పడలే. మా ఇంట్లో కూడా విత్తనాలు వేసినాం, వాన పడలే. ఏడుపొస్తున్నది, నాకు బాగా అనిపిస్తున్నది. వాన పడాలని ఎవరు కోరుకుంటున్నారో తెలుస్తలేదు. విత్తనాలు వేయమా? రైతన్నల కష్టాలు అన్ని కడతేరిపోవాలి. మాంకాలమ్మ పుట్టు జోగుదాన్ని భిక్ష అడుగుతున్న నిన్ను, రైతులకు తొందరగా వర్షాలు పడాలి, ఈ రోజు నుంచే ఆరంభం కావాలి. నీ ఆశీర్వాదం ఇచ్చి వర్షం పడి వర్షం కురిపించి మా భక్తులందరి మీద ఆశీర్వచనం కురిపించు తల్లి. శనార్థి చదవాలి. నేను ఒకటే కోరుకుంటున్నా, నిజంగా కూడా రాష్ట్రం ఈ మధ్య కాలంలో విన్నది ఏంటంటే బాగా వ్యసనాలకు అలవాటు పడి గాంజాయి, డ్రగ్స్ బాగా మన తెలంగాణలో ముందు అంచెలో ఉంది అని బాగా తెలుస్తుంది. ఇదంతా నిర్మూలించాలి. యువతకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ తల్లిదండ్రి ముందు బిడ్డలు పోతే నిజంగా అది చాలా బాధాకరము. మీరందరూ ఆరోగ్యంగా ఉండి తల్లిదండ్రి సేవ చేసుకోవాలి. తల్లి తండ్రి మనని కన్నందుకు వాళ్ళ రుణం తీర్చుకోవాలి. మీరు దయచేసి వ్యసనాలకు బానిస కావద్దని కోరుకుంటున్నాను. దర్శనాలు చేసుకోనికే మొత్తము మాంకాలమ్మ జాతరకు పుట్టి హైదరాబాద్ ఎమ్మెల్యేలే కాదు, మా మెదక్ ఎమ్మెల్యే మా తమ్ముడు రోహిత్ గిట్ల వచ్చిండు. తమ ఏం మొక్కుకున్నావు అమ్మవారిని? మరి అందరు తెలంగాణ ప్రజలు బాగుండాలా, మెదక్ ప్రజలు బాగుండాలా, సుఖ సంతోషాలతో ఉండడం అని చెప్పి మొక్కోవడం జరిగింది. మరి ఇవాళ బోనాల సందర్భంగా మాంకాల అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. చాలా సంతోషం.
చాలా బాగున్నాడు. ఒకసారి కల్పిస్తా, మీరు రండి, భోజనంకి రావాలి మా ఇంటికి. బ్రహ్మాండంగా ఉన్నది. ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో రైతన్న పక్షపాతి ప్రభుత్వం, రైతుల కోసమే మేము చేస్తా ఉన్నాం. కాబట్టి బ్రహ్మాండంగా దేవుడు కూడా మరి సహకరిస్తా ఉన్నాడు. భవిష్యత్తులో ఇంకా బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసుకుంటున్నాం. పడుతుంది, మాకు పడుతుంది, పడుతుంది మెల్లగా. వానదేవుడు కూడా మెల్లగా కనికరిస్తాడు. తెస్తా మళ్ళా తెస్తా ఒకసారి మిమ్మల్ని కూడా కల్పిస్తా, మీరు భోజనంకి రావాలి తప్పకుండా. తీసుకొస్తా అంటే మా మెదక్లో చేస్తా ఉన్నాం మేము. ఇక్కడ బాగా రష్ ఉన్నది కదా, ఎందుకు ఇబ్బంది పెట్టడం, ప్రజలను కూడా ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి వాళ్ళు వచ్చి దర్శించుకోవడం జరిగింది. ఓ 50-60 మంది అంటే మా కార్యకర్తలు, మా నాయకులు ఉంటేనే కదా మేము ఉంటాం. వాళ్ళు మాకు ముఖ్యం, వాళ్ళు మాతో పాటు ఉంటేనే మాకు బలం. కాబట్టి వాళ్ళు ముఖ్యం, కాబట్టి అందరినీ కూడా వాళ్ళు తీసుకొని రావడం జరిగింది. మాకు ముఖ్యం అంటున్నారు. మా మెదక్ వాళ్ళు అందరూ ఇట్లనే ఉంటారు. థ్యాంక్ యూ. ఉట్టి మెదకే కాదు హైదరాబాద్ లో కూడా అన్ని విధాలుగా కార్యక్రమాలు చేస్తాం భవిష్యత్తులో. ఇప్పుడే ఆల్రెడీ చేస్తా ఉన్నాం. హైదరాబాద్, సికింద్రాబాద్ లో కూడా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతాం. మొత్తము లైన్ లో అంతా ఇప్పుడు మనం గుడి ముందట గల్లీలో ఉన్నాము. లైన్ లో అంతా పోయే లైన్లు పోతూనే ఉన్నాయి. వచ్చినప్పటి నుండి చూస్తున్నాయి ఇంతనే దొడ్డు లైన్ పోతూనే ఉంది. పబ్లిక్ పోతూనే ఉన్నారు. వేలలో పబ్లిక్ పోయినారు. ఇప్పటి వరకు ఎంతమంది దర్శనం చేసుకున్నారో అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే తెలుస్తుంది. ఏం పేరు బిడ్డ? ధృతి. ఏం చదువుతున్నావు? 5th. ఎక్కడ ఉంటారు మీరు? పిఆర్ నగర్. వాడికి ఎంత వచ్చిండ్రా దర్శనంకి? తిన్నవా బిడ్డ? ఏమన్నా తిన్నాకనే వెళ్ళిండు. ఏం మొక్కుకుందాం అనుకుంటున్నావు? పాస్ అవ్వాలని ఎగ్జామ్స్ లో. పాపం ఎగ్జామ్స్ పాస్ అవ్వాలని మొక్కుకుంటున్నారు చూడండి. ఏడికెంచి వచ్చిండ్రు చెల్లె? మేము యాక్చువల్గా ఖమ్మం నుంచి వచ్చినాం, కానీ యాక్చువల్గా మేము ఇండియాలో ఉండము. నా బిడ్డకి బాగా ఇష్టం బోనాలంటే. సో ఇప్పుడు వాళ్ళకి హాలిడేస్ వస్తుంది. ఎక్కడ ఉంటారు మీరు? మేము యాక్చువల్లీ కువైట్ లో ఉంటాం. ఈచ్ వెకేషన్ అట్లా వన్స్ ఇయర్ వస్తాం అనమాట. అంటే బోనాలు అంటే నాకు మస్తు ఇష్టం. అసలు బోనాలు ఎల్లమ్మ, మహాకాళి, దుర్గమ్మ వాళ్ళంటే మస్తు ఇష్టం. అయితే అందుకని ఇప్పుడు బోనాలు చూడడానికి వచ్చినాం అనమాట. నేను 8th క్లాస్. తెలుగు మంచిగా వచ్చి మరి అట్లనే ఇంకా చిన్నప్పటి నుంచి అట్లా చూస్తూ వెరుగుతూ అమ్మమ్మ వాళ్ళు మాట్లాడుతుంటారు కదా. అక్కడ అరబిక్ ఉంటది. అది అరబిక్ లో అంటే కొంచెం కష్టం కదా బోనాలు. అందరికి బోనాలు శుభాకాంక్షలు. నా పేరు మిషిత. బోనాల పండుగ చూడనికే వాళ్ళ అమ్మ తీసుకొని వచ్చింది. ఎక్కడ ఉంటారమ్మా మీరు ఉండడం? ఇక్కడ మాదాపూర్. నా పేరు అభిలాష. సో మా అమ్మాయికి, మా పాపకి అయితే నా బిడ్డకి బాగా ఇష్టం బోనాలు. కాబట్టి చాలా వరకు ఎత్తుతాము తీసుకొచ్చినాము. అంటే తప్పకుండా చేస్తాము. థ్యాంక్ యూ. ఎత్తుకునే పోతాము, మా మనోరాలకి ఎత్తాం. ఖమ్మమోళ్ళు అంటే వాళ్ళు తినేసా పొద్దున తిన్నా, నాశ చేసుకున్నా, కానీ ఇప్పుడైతే ఏం తినలే. ఇక తింటామమ్మా, కానీ దగ్గరకు వచ్చినాం కదా ఈసారి దర్శనం ఉండేది. బిడ్డలు మంచిగా ఉండాలి. 3 బిడ్డలు, 2 బిడ్డలు పెళ్లి అయిపోయింది. ఇంకొక బిడ్డ 10th పాస్ కావాలని మొక్కున్నాడమ్మా. పాస్ కావాలని మొక్కుకున్నారంట. అమ్మ నమస్తే. నమస్కారం. అమ్మవారు మొత్తం నిండుగా బరువుగా ఉంది. సంతోషంగా ఇస్తుంది ఆమె. ఎందుకు ఇవ్వదు? అంతే, సంతోషంగా ఇస్తుంది ఆమె. దీవెనలు ఎప్పుడు మన పైన ఉంటాయి. సంతోషంగా. అమ్మవారిని ఒక్కసారి దండం పెట్టుకోండి. అమ్మవారి పేరేంది? అమ్మా ఈ అమ్మను తయారు చేసుకొచ్చినావు కదా, అమ్మ కాళీ రూపం చేసుకుని వచ్చాను. కాళీ రూపం వేసుకొని వచ్చినటువంటి అమ్మని తీసుకొని వచ్చి నీ పేరేందమ్మా? జ్యోతి. జ్యోతమ్మ. ఎడకెంచి మీరు? తుకారాం గేట్. జ్యోతమ్మ కాళీ రూపంలో ఉన్నటువంటి అమ్మవారి అవతారం వేసుకొని వచ్చింది. ఆడ పబ్లిక్ తోటి మాట్లాడి ఇవతల బంధుకు వస్తే
ఈ తమ్ముడు నాకు బాగా ఎరక, ఎందుకంటే మేమిద్దరం జాతరలలో తిరుగుతుంటాము, గుళ్ళకాడికి తిరుగుతుంటాము. ఏంది తమ్మి మీరు అందరూ మొత్తం అందరూ గుంపు గుంపు వచ్చి ఈరోజు జాతర కదా అక్క, అందుకే వచ్చినాము. డ్యూటీ ఉంది. ఎంతమందిని పట్టిండ్రు నిజం చెప్పు. ఇప్పుడే ఒక 3-4 పట్టుకున్నాం అక్క. పట్టినాం. ఇక ఎంక్వైరీ చేస్తాం. మా అన్న చెప్తాడు. ప్రజలు ఎంతమంది అయితే వస్తున్నారో వాళ్ళ సొమ్ములు జాగ్రత్తగా పట్టుకోమని చెప్తాం. వాళ్ళ సెల్ ఫోన్లు, వాళ్ళ పర్సులు, మీ వస్తువులకి మీరే బాధ్యులు. జాగ్రత్తగా చూసుకోవాలి. దొంగలు ఉంటారు, గమనిస్తూ ఉండాలి. మీ గురించి మేము కూడా ఉన్నాము, ఉద్యోగం చేస్తున్నామని చెప్తాం. జాగ్రత్త ఉండమని. చాలా మంది ఉన్నారు ఇంకా ఇట్లా సివిల్లోనే ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని గుర్తుపట్టకుండా వాళ్ళకి తోస్తుంటారు. మేము చెప్తుంటాం వాళ్ళకి. ఇప్పుడు ఇంత మందిలో దొంగలు ఎవరని కూడా మనం గుర్తుపట్టలేము. వాళ్ళు కూడా సివిల్లోనే ఉంటారు. మళ్ళీ పోలీస్ డ్రెస్ లో వస్తే వాళ్ళు చూసి ఉరికిపోతుంటారు. మళ్ళీ గుర్తుపట్టాల్సింది మనమే కదా. లైన్ లో వండుకుంటూ చూసుకోవాలి. ఆడవాళ్ళ సొమ్ములు ఉంటాయి, జాగ్రత్తగా కొంగు కప్పుకోమని చెప్తాము. జితేందర్ ని చూస్తే ఎవ్వరు గుర్తుపట్టారు. పోలీసు ముద్దుగా నవ్వుతున్నాడు చూడండి, చిలిక లెక్కనే నవ్వుతున్నాడు. జితేందర్ ఎంతమందిని పట్టినావు ఇప్పటి వరకు? ఇద్దరిని పట్టుకున్నాం ఇప్పటి వరకు. ఇద్దరు పట్టిండ్రు. రేపటి దాకా రేపు ఈవినింగ్ దాకా. నిన్నైతే కుణం పడతారు, ఎందుకంటే నీ బట్టలు చూసి కుణం పడతారు. ఈయన పోలీసు ఆయన అని తెలిసిపోతుంది. బోనాలు ఒక బందుకు వస్తుంటే చిన్న చిన్న పోతరాజులను తీసుకొని అన్నదమ్ములు అందరు ముద్దుగా వచ్చిండ్రు. ఈ పోతరాజులు చిన్న పోతరాజులు కాదు, అసలు పోతరాజులు. తమ్ముడు నమస్తే. నమస్తే. ఏం పేరు బేట? అనిరుద్. రాజా అనిరుద్ స్కూల్ కి పోతున్నావా? ముద్దుగా పిలక మంచిగా కట్టిండ్రు నాన్న నీకు. చిన్న పోతరాజు ఎంత వయసు అన్నా? 5 సంవత్సరాలమ్మా. ఎందుకు ఏం మొక్కుకొని వేపించిండ్రు? ఆయనకు 2 సంవత్సరాల ప్రాయం నుంచి ఇస్తాడు. ఆయన కుమ్రెల్లిలో మొదటిసారి వేసిండు 2 ఏళ్ళు ఉన్నప్పుడే. ఇప్పటికి ఏ వాటి 3వ సంవత్సరం ఇది కంటిన్యూ చేస్తున్నాడు. ఆయనకి ఇష్టం, ఆయన ఇష్టము. నేను కడతా పోతరా చేసాము, నాకు సామాన్ కట్టు అంటేనే కట్టిన కుమ్రెల్లిలో. మాకు అబ్బాయి. మీ అబ్బాయి? మా అబ్బాయి. నీకు ఇష్టమా పోతరాజు వేషము? అనిరుద్ చెప్పు. ఇష్టం చెప్పు డాడీ. ఇష్టమేనా? మంచిగా అన్నం తిన్నవా? మరేమన్నా వేషం కట్టక ముందు కొంచెం తిన్నవా? పాలు తాగినవా? పాలు తాగినాం. ఇంత బుజ్జి పోతరాజు చూస్తుంటే ముద్దుగా అనిపిస్తుంది, బంగారం లెక్క. స్కూల్ కు పోతున్నావా? పోవాలి, మంచిగా ఫస్ట్ క్లాస్. చెప్పు. ఫస్ట్ క్లాస్ పోతరాజు. నువ్వు సెకండ్ క్లాస్. నీ పేరు ఏంది? థర్డ్ క్లాస్. ఎక్కడ? నీ పేరు ఏం పేరు? శ్యామ్ కుమార్. ఏడికెంచి వచ్చిండ్రు మీరు? కారణం నుంచి. నాంపల్లి నుంచి వచ్చినావు. ఎట్లా అనిపిస్తుంది ఇట్లా పోతరాజు వేషం కట్టుకుని ఇదంతా వేసుకుంటే? మంచిగా గజ్జల చెట్టు వేసుకున్నాడు అమ్మ చిన్నది. చూడండి, ముట్టుగా గజ్జల చెట్టు వేసుకొని గజ్జలన్నీ కట్టుకొని ఎంత మంచిగా ఉన్నాడు. ఇగో ఈ చిన్న పోతరాజు కూడా ముద్దుగా కట్టిండ్రు ఒక గజ్జల చెట్టుది. ఇట్లా ఉంటది కదా దీనికి ముందు భాగంలో. ఇక చిన్న పోతరాజుకి చిన్న గజ్జల చెట్టి. ఈ చెట్టుకి మళ్ళీ మంచిగా గజ్జలు ముద్దుగా చిన్న చిన్న. ఒకసారి కాలు కదిలి అబ్బా నీ పేరేం పేరు తమ్ముడు? నా పేరు బిడి బంటి. ఏం చదువుతున్నావు? 6th క్లాస్. 6వ తరగతి. నీకు కోరికనా లేకపోతే ఏమైనా మాట్లాడాలన్నా ఆలోచన? మా తాత వేస్తున్నా. నీ తాత వేస్తుండే అందుకని నువ్వు వేస్తున్నావు. నీ పేరేమన్నావు? బంటి. నీ పేరు చిన్న? హరినాథ్. మీ ఇంట్లోకి మస్తు ఫేమస్ పోతరాజు కదా. నీ ఆలోచన ఏంది? మొక్కుకొని వేస్తున్నావా లేకపోతే మామూలుగానే వేస్తున్నావా? తాత వేస్తున్నా, నాకు ఇష్టం. నీళ్ళ నుండి వేస్తున్నావు తమ్ముడు?
ఫస్ట్ ఇయర్ ఇదే ఈ సంవత్సరం ఫస్ట్ టైం ఈయననే సీనియర్ బాగా ఒకసారి ఇట్లా తిరుగు ఇన్నేళ్ళ నుంచి చూస్తా వచ్చినా మా అన్న బాబాయ్ వచ్చింది ఇన్నేళ్ళ నుంచి చూస్తా టీవీలో మస్తు చూస్తా కానీ పోతరాజులు అంటే అమ్మవారికి తమ్ముళ్ళు అమ్మవారి ఇట్లనే నిలబడి తమ్ముడు అమ్మవారు కనబడుతుంది మనకు అందరికి పోతరాజులు అంటే అమ్మవారికి తమ్ముళ్ళు తమ్ముడు నీ పేరేంది నీ కథ ఏంది నా కథ ఏందంటే నేను గోల్కొండ బోనాల్లో ఇద్దరం కలిసినాం గుర్తుందా నీకు కలవలేమక్క ఇవాళ నిన్ను చూడంగానే నేను ఇట్లా అన్నా అంటే అర్థమైందా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది అక్కలున్నా ఎంతమంది మీడియా ఛానల్ అక్కలున్నా గానీ నువ్వు దాంట్లో గొప్ప అక్క నీ ముఖం చూస్తే అమ్మని చూసిన అంత విలువ తల్లి ఆ అమ్మ అందరినీ అట్లా చల్లగా చూస్తున్నది మనము ప్రేమతోటి మాట్లాడితే మనతోటి ఎవరైనా ప్రేమతోటి మాట్లాడతారు అంతే నా పేరు గోల్కొండ తల్వార్ శివ పోతరాజు మొదటి బోనం పోతరాజుని ఇక నువ్వు అక్క కదా ఇస్తుంది పట్టు ఇప్పుడు తల్వార్ ఇలా లోపల ఉన్నదంటూ తల్వార్ గుంజితే నీకు తల్వార్ గుంజకపోతే తల్లి నాకు అమ్మ నీ వెనకాలనే ఉన్నది తమ్మి నువ్వు నా వెనకాల ఉన్నప్పుడు ఆమె లేకుండా ఉంటదా అమ్మ నీ వెనకాల ఉన్నది నువ్వే నా వెనుకున్నావు అనుకుంటా ఎందుకంటే తమ్ముళ్ళు అంటే నాకు చాలా ఇష్టం దీంట్లో తల్వార్ లేదక్క దీంట్లో 210 మంది రక్షణ ఉంది దీన్ని నెత్తిపైన ఎవరిపైన శిరస్సు పైన పెట్టడం వల్ల వాళ్ళకి ఒంట్లో రోగం గాని మంచి చెడ్డలు గాని ఏమైనా గాని మట్టు మాయమైపోతాయి అని చెప్పేసి మా గురువులతోని 12 మంది గురువులతోని 12 మంది ఋషులతోని చేపించిన ఒక ఖడ్గం ఇది దండలన్నీ ఇదంతా వెరైటీ ఉన్నది నీది మామూలుగా చాలా మందిని చూసినా గానీ ఇట్లా ఇప్పుడు తక్కువ ఉంది అక్క ఇప్పుడు తక్కువ ఉంది పోతలింగానికి దండలు అంటే వాళ్ళు స్వయం కృషితో నువ్వు ఒక దండ తెస్తావు వచ్చేటోళ్ళు ఒక దండ వేస్తారు అవన్నీ తల్లికి అప్పచెప్పే తీయాలి మధ్యలో తీయొద్దు తమ్ముడు నీ పేరేమో గోల్కొండ తల్వార్ శివ పోతరాజు నీ పేరు తమ్ముడు రఘురామ్ ఈ తమ్ముడు చూడండి రఘురామ్ తమ్ముడు కళ్ళు ఏ గ్రేట్ డాడీ మాగాలి టెంపుల్ పోతరాజు నేను అల్లుడు చెల్ల కొడుకు ఈ అయ్యనేమో అన్న కొడుకు ఈయన తల్వార్ శివ మన తమ్ముడు నీ పేరు చెప్పాలి నా పేరు నవీన్ పోతరాజ్ తల్వార్ శివ శిష్యుని నేను చాలా ఫేమస్ అయిన రాబిన్ పోతరాజ్ అమ్మ నేను ఘటం ఎత్తుకుంటాను 80 కిలోల ఘటం ఎత్తుకొని ఆడతాను 5 ఫీట్ల హైట్ 80 కిలోల వజాను పెట్టుకొని ప్రశాంతంగా మాట్లాడుతుండే అక్క మా తమ్ముడు సంతోషం వేరు తమ్ముడు అమ్మవారిని ఎత్తుకున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది మనసుకు దబదబ ఆడుకుంటూ జల్దీ పోయి అమ్మవారు అట్లేం లేదమ్మా ఎంత మెల్లగా వస్తే అంత సంతోషం అనిపిస్తుంది అంత మెల్లగా వచ్చి అక్కలను చూసి ఇంకో అక్కని ఎదిరించినట్టు ఉంటది అన్నట్టు అట్లా వస్తాం కానీ తొందర ఏం లేదమ్మా మాకు అమ్మవారు అంటే నాకు చాలా ఇష్టం అందుకని ప్రతి సంవత్సరం బోనాల పండుగకు అవును చూస్తాం అక్క రాకపోయినా బోనాల పండుగకు వచ్చి కలుస్తా కంపల్సరీ చూస్తాం అక్క మేము చూస్తూనే ఉంటాం తమ్ముడిని కలిసిన మీ మనమడు కొడుకు ఫస్ట్ టైం ఫస్ట్ టైం గురుపదేశం తీసుకొని వేసిండక ఇయ్యాలి కదా మనము సంగతి ఏంది నువ్వెందుకు మరి సుంసామున్నావు అక్క సుంసాం ఉందంటే నేను మొక్కుకున్నా 5 సంవత్సరాల నుంచి పల్లరమ్మని తీస్తున్నా ఇగో ఇది 5వ సంవత్సరం అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే కదా అట్లా ఆమె నేను మొక్కుకున్న ఆమె కోరికలు ఫలించినాయి కాబట్టి ఇంటికాని స్వయంగా నేను పల్లరమ్మని తీస్తున్నా అలా ఈ సంవత్సరం మా కొడుకు తల్వార్ శివ ప్రత్యేక ఆకర్షణ పోతరాజు మస్తు కాలు ఉన్నాడు కదా తమ్ముడు బంగారమాలు ఉన్నాడు ప్రేమతో ఉంటాం మేము కూడా అక్కలు ముందు నడిచినాకనే మేము నడుస్తాం ముందు అక్క ఎంత సంతోషంగా మమ్మల్ని ముందు నడిపిస్తాం మేము కూడా అంత సంతోషంగా ఆట పాటలతో ఆడుకుంటూ వస్తాం మేము కూడా అక్క దగ్గరికి నేను వచ్చి ఆపేసినాను ఇంకా బెదిరియగాల స్వామి మంచిగా అమ్మవారి దర్శనం చేసుకుని పోతరాజులు ఉట్టి కోరిక కోరొద్దు పబ్లిక్ అందరూ చల్లగా ఉండాలని మంచిగా కోరుకుంటాం అక్క అందరూ సంతోషంగా మేము ఎప్పుడు గాని పోతరాజంలో ఎంత కష్టమైనా మా పూసలను ఎంత బిగించి కట్టినా మా పూసలను ఎంత బిగించి కట్టినా మా కాళ్ళ గజ్జలను ఎంత బిగించి కట్టినా ఎప్పుడు అలవము రాష్ట్రం కోసము రాష్ట్ర వానల కోసము రాష్ట్ర పండుగల కోసము రాష్ట్రంలో పడిగే పట్టొక ఇత్తు గింజలను గిట
మేము వేసినందుకు వాళ్ళు మంచి కావాలని చెప్పి రాష్ట్ర పండుగలో ఒట్లు ధాన్యాలు వానలు ఎంతో మంచిగా గురువాలే. కరోనా మహమ్మారి రావద్దు, ఎలాంటి రోగము రావద్దు, ఎలాంటి గత్తర రావద్దు. మేమున్నాం, ఆ తల్లి ఉంది, మీరున్నారు. కానీ ఎల్లప్పుడూ మేము కాపాడుతాం. ఇదే పోతురాజును అంతరించుకోకుండా ఎన్నో ఎన్నో పొట్రాజులు కూర్చోబెడతాం. తరతరాలుగా ఈ పోతురాజుని నిలబెడతారు. మంచిగా తలవారు జీవ తమ్ముడు తలవారు పట్టుకొని మళ్ళీ వచ్చినప్పుడు తలవారు తీసుకొని రా తమ్మి. తలవారు వస్తే నేను చేలిపోతాను, బేల్కి రావాలక్క. ఇతల బంధుకు వస్తే ఒక్కొక్క బోనాలను ఎత్తుకొని వస్తా ఉన్నారు. ఎంత అందమైన బోనం. పేరేం పేరు తమ్మి? నా పేరు బోనం నరేష్. బోనం నరేష్. బోనం నరేష్. ఏడికెంచి? పార్సిగుట్ట, సికింద్రాబాద్ పార్సిగుట్ట. పార్సిగుట్ట నుండి బోనం ఎత్తుకొచ్చారు. మీరమ్మా? సంధ్య. సత్యమ్మ మీరు పార్సిగుట్టనేనా? పార్సిగుట్ట. ఎంతమంది వెళ్ళిండ్రు మీరంతా? బాయిగురు బయలం, మా ఒక గురు శిష్యులం అన్నట్టు అందరం మేము. గురు శిష్యులు అంతా కలిసి వీళ్ళంతా మా ఫ్యామిలీ లెక్క అన్నట్టు. ఏం మొక్కుకుంటున్నావు మరి? అమ్మవారికి ప్రతి ఏటా కూడా నేను బోనం ఎక్కిస్తూనే ఉంటాను. ఇలా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోని భోగభాగ్యాలతోని హైదరాబాద్ లస్కర్పట్నం కూడా ఆనందంగా ఉండాలి, అందులో నేను ఉండాలి, మా వాళ్ళు ఉండాలి అని చెప్పేసి మేము ఎప్పుడు కోరుకుంటానే ఉంటాం. అమ్మవారికి బోనము, బియ్యము అన్ని. అమ్మవారు ఆడపిల్ల కదా మన ఇంటికి, మన లస్కర్ పట్టణానికి ఆడపిల్ల కదా. ఆడపిల్లకి చీరసాలలు వేస్తే అమ్మ ఆడపిల్ల ఎంత సంతోషపడుతుందో అదే విధంగా అమ్మవారికి సంతోషపడి మనకు అనుకునే అన్ని కూడా ఇస్తుంది అని చెప్పేసి అమ్మవారికి నిండుగా జోడు బోనము ఉలకంగా ఒడి వాళ్ళు తీసుకొని వస్తున్నారు. మా ఫ్యామిలీ బోనం తీసుకొని వస్తున్నాడు ఈ తమ్ముడు నరేష్. బోనం నరేష్. నాకు దేవుడు నా ఏడవ ఏట నుంచి నాకు దేవుడు. నేను నా 11 ఏట నుంచి బోనం ఎత్తుకుంటున్నా. మా అమ్మ, మా వైఫ్, వీళ్ళంతా నా శిష్యులు. వీళ్ళంతా మా గురుబాయిలు వీళ్ళంతా. ఇప్పుడు ఈ బోనం ఇట్లా నిలబడుతుంది కదా తమ్మి. మామూలుగా మేము ఆడవిల్లలం ఎత్తుకుంటే మేము పట్టుకొని ఎత్తుకుంటాం. మీకు ఎట్లా నిలబడుతుంది? ఏమన్నా లోపల చుట్టబట్ట ఏముండదు, చూసుకోవచ్చు. అలాంటిది ఏముండదు. అమ్మవారి అనుగ్రహం అది. నేను ఇది బోనమే ఒకటే కాకుండా నేను ఘటంని కూడా ఎత్తుకుంటాను అమ్మవారికి. పార్సిగుట్టలో ఒరిగంటల్లో మా ఘటం కూడా ఎత్తుకుంటాను. దీంట్లో అన్నము, కోయిగూర, పెరుగు, పూరీలు, అమ్మవారికి పూరేలు. అమ్మవారికి ఇష్టం. మన ఇంటికి ఆడవిల్లు వస్తే ఏ విధంగా మనం అన్ని వండి పెడతామో అదే విధంగా అమ్మవారికి మనం అమ్మవారి దగ్గరకు వచ్చి అర్పించుకొని మన కష్ట సుఖాలు చెప్పుకుంటే అమ్మవారు దాన్ని స్వీకరించి మన నైవేద్యాన్ని స్వీకరించి మన కోరికలు మన రాజ్య కోరికలు కూడా తీరుస్తుంది అన్నట్టు అమ్మవారు. అమ్మవారిని మంచిగా దండం పెట్టుకొని మొక్కుకొని చూసుకోవాలి అని చెప్తున్నారు వాళ్ళు. రండి. యువతల బంధుకు వస్తే ఇదివరదాకా నేను అందరిని కలిసిన గాని ఇప్పుడు కలిసిన బుజ్జి వేరే బుజ్జి. ఈ బుజ్జి ఆటలాడే బుజ్జి. ఎంతగానో ఆడుతుంది ఈ బుజ్జి. ఏమన్నా స్ప్రింగులు గింగులు వేసుకొని ఎగురుతుందా లోపల అనుకుంటా నేను. జాను నీరి మస్తున్నక్క. నువ్వు ఎట్లను అందరు మంచిగా ఉండాలి, నేను కూడా అందులో ఉండాలని మొక్కున్నా. గోదావరి కని గోదావరి కన్నా ఉంటాను కానీ హైదరాబాద్ లో ఉంటున్నా కాబట్టి హైదరాబాద్ నుంచి బోనం ఎత్తుకొని వస్తున్నా. కార్ రాలేదు. ఒక 4 కిలోమీటర్స్ ఏమో. 4 కదా, 4 కిలోమీటర్స్ ఉంటుంది. అవును. ఓపిక చల్లగుండా. ఇప్పుడు దేవునికి ఏం మొక్కుదాం అనుకుంటున్నావు మరి? నీ కోసము మామూలుగా పబ్లిక్ కోసం మొక్కినావు కానీ అంటే నా కోసం మొక్కేది సీక్రెట్ చెప్పద్దు కదా అక్క. అందరి కోసం మొక్కేది అందరు మంచిగా ఉండాలి అని మొక్కుతా. అంటే చాలా బాగున్నాడు. తొక్కిసలు అయితే తీసుకురాలి. అమ్మ వాళ్ళు లిరి దగ్గర ఉన్నాడు. నేను అక్కతో వచ్చిన అనమాట. అక్కతో వచ్చిందంట. తర్వాత మంచిగా జానమ్మ వచ్చుడు వచ్చినాయి. ఏమైనా కొత్త మళ్ళీ T20 లో మళ్ళీ వస్తున్నా కదా, మీ అందరు సపోర్ట్ ఉంటే మళ్ళీ మన T20 విన్నర్ కావాలని కోరుకుంటున్నావు. అర్థమైపోయింది నాకు.
లేదు 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 జాను కష్టపడుతుంది, కష్టంలో ఉంది. ప్రతి ఒక్క ఆడపిల్లకి ప్రతి ఒక్కరికి సవాల్ ఇస్తుంది. పక్క ఇది చూసుకోండి మీరు. జానులీరి ముద్దుగా T20 గెలవాలని కోరుకుంటుంది. యువతల బంధుకు వస్తే దర్శనాలు చేసుకొని వస్తున్న వాళ్ళందరూ కనబడ్డారు. ఒకసారి దేవుడికి దండం పెట్టుకొని మనం కూడా బయటకు పోదాం పండుగ. యువతల బంధుకు వచ్చిన జానులీరి తోటి మాట్లాడి బయటకు వస్తే మా తమ్ముడు బోనం రాకేష్ ఏం కథ వచ్చేటప్పుడు చెప్పవా నాకు ఒక మాట, నేను రాకపోదు నా ఎదురు. అక్క ఫోన్ చేసిన ముసల్దానివి, నీకు చెవులు వినవాడవు కదా, నీకు వినవాడలేనట్టు. నాకు ఏమి వినబడుతుంది అయినా పట్టుకొని తిరిగా, నువ్వు ఇంకా ఫోన్ పట్టుకొని తిరుగుతున్నావా? నీకు చెక్కుడు సంచి ఉండే కదా. చెక్కుడు సంచి ఎవరు ఇచ్చిండ్రు? ఎమ్మ నాకు ఎవరే తాతయ్యలే. మా వెంకటయ్య చెక్కుడు సంచులు పిలిచిన ఏం ఆడాడు. ఏంది ఇప్పుడు ఏం మొక్కొచ్చినావు మరి అమ్మవారికి? సకల లోకం బాగుండాలి, జగతి బాగుండాలి, సృష్టి బాగుండాలి, నర జనం బాగుండాలి, ఆమె ముద్దు బిడ్డలందరూ బాగుండాలని కోరిన. ముద్దు బిడ్డలు అంటే మరి పండుగ చేసే వాళ్ళు ఉంటారు, చేయని వాళ్ళు ఉంటారు, నమ్మిన వాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు, అందరు ఉంటారు. కాబట్టి అందరు బాగుండాలని కోరుకున్నాను. అమ్మకు బిడ్డలే అందరు బాగుండాలని అంటున్నా. అందరు బాగుండాలి, సర్వేజన సుఖినో భవంతని కోరుకున్నాను. మొక్కినోళ్ళైనా చూడు, మొక్కనోళ్ళని చూడదని నేను కూడా అట్లా ఏం మొక్క. ఎప్పుడైనా కూడా అన్నం పెట్టేటప్పుడు సర్వేజన సుఖినో భవంతు అనే దాంట్లో ఉద్దేశం ఏంటంటే జీవరాశులు వృక్షజాతులు నరజనము అందరు కూడా వస్తారన్నమాట. సర్వేజన సుఖినో భవంతు దాంట్లో అవి కూడా బాగుండాలి. రైతులు బాగుండాలి, నువ్వు బాగుండాలి, నేను బాగుండాలి, ముసలోడు బాగుండాలి. ముసలోడు బాగానే ఉన్నాడు పాట గట్టిగా. నేనే ముసలిదాన్ని అయినా ఓయమ్మా చూడండి అమ్మ, నగలు నాణ్యాలు ఓ దేవుడు 1 2 3 4 నీకు ఎవరు దొంగలు ఎవరు వాడలేదా? బాగానే మందిని పట్టినట్టు పోలీసు వాళ్ళు ఎంత మందిని పట్టినప్పటికీ నా దగ్గర తలవారం త్రిశూలం ఉంటది కాబట్టి భయపడతారు చాలా వరకు. బోనాల కార్యక్రమం అయితే రంగరంగ వైభవంగా సికింద్రాబాద్లో జరుగుతున్నది. మాంకాలమ్మ చాలా అందంగా అతిలోక సుందరి, లోకాలమాత, జగన్నమాత, శ్రీలోక సంచారిణి, శ్రీచక్రవాసిని, శ్రీ కనకదుర్గాదేవి అంశలో అమ్మవారు అద్భుతంగా సింహాసనం ఏలుకొని కూస్తున్నది. ప్రకృతిని, లోకాన్ని, అందరినీ మంచిగా కాపాడాలని పేరు పేరున నా బోనం అయితే చాలా బ్రహ్మాండంగా అమ్మవారి పాదాల దగ్గరికి వెళ్ళింది. చాలా బ్రహ్మాండంగా దర్శనం జరిగింది. నూకుడుతప్పుడు అయితే చాలా ఉంది. పబ్లిక్ లలో జర ముసల్దానివి జర చూసుకొని జర తిరుగు. ఎవరైనా దొబ్బేసారంటే ఇప్పుడే ఎప్పుడు చూసినా డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? ఇస్తారు. ఈ గవర్నమెంట్ ఇస్తదొచ్చు, మరి ఇంద్రమ్మ పథకం అంటే కాంగ్రెస్ ది కదా. ఇస్తది. నేను కోరుకుంటా అమ్మవారిని మనస్ఫూర్తిగా. చంద్రబాబుతో ఇంతకుముందు ఇంటర్వ్యూ జరిగినప్పుడు కూడా లక్షలాది జనం చాలా ముచ్చట పడ్డారు. ఇవే జోకులతోని ఎప్పటికీ మా అక్క తమ్ముళ్ళ బంధం ఇలాగే ఉండాలి, మనందరి బంధం కూడా ఇలాగ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శనార్థులు నడుండి అవతల పోదాం ఒక పరి. పబ్లిక్ అందరితోటి మాట్లాడి లైన్లు చూసి అమ్మవారి దర్శనం చేసుకొని పోతరాజులను చూసినాక ఎంతకోనం బాంధవాస్తు ఏం కదా మస్తు మంది పోలీసులు వచ్చిండ్రు. పోలీసులు పెద్ద మేడం కనబడ్డది నాకు. అమ్మ రష్మి మేడము, ఈ మేడము. అమ్మ బాగున్నారా? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? తిన్నానమ్మా, 3 o'clock నుంచి ఉన్నాం. అవును, నేను పొదగల నుండి చూస్తున్నాను. ఎంతమంది వచ్చారు మొత్తం? lakhs of people వచ్చారు, లక్షల మంది వచ్చారు ఇలా. పబ్లిక్ 1 లక్ష దాటిండ్రా అమ్మ? డెఫినెట్లీ చాలా వస్తూనే ఉన్నారు. ఒక 2000 ప్లస్ ఉన్నారమ్మా, 2000 ప్లస్ ఉన్నారు. షిఫ్ట్ లో పెట్టాం, అన్ని క్యూ లైన్స్ ని మానిటర్ చేస్తాను. ఒక 1000 పీపుల్ ఉంటారమ్మా. అవును, అరేంజ్ చేసామండి. అవునవును, పొద్దున్న 3 o'clock నుంచి ఇప్పటి వరకు వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇప్పటి వరకు అయితే మాకు రిపోర్ట్ రాలేదమ్మా ఏమి అట్లాంటిది. ఇప్పటి వరకు అయితే రాలేదు, చూడాలి.
ఇవాళైతే ఏం జరగలేదమ్మా. స్పెసిఫిక్ గా వీల్ చైర్స్ పెడతాం జరిగింది. ఏమైనా సీనియర్ సిటిజన్స్, డిసేబుల్డ్ పర్సన్స్ కి వీల్ చైర్స్ ఉన్నాయి. కార్డ్స్ పెట్టాము, గోల్ఫ్ కార్డ్ పెట్టాము. అక్కడి నుంచి నడుస్తాం కష్టం అంటే వాళ్ళు తీసుకొస్తారు ఇక్కడ వరకు. అన్ని వాటర్, టాయిలెట్స్, శానిటేషన్ అన్ని వింగ్స్ దీంట్లో ప్రాపర్ గా బందోబస్తు చేశాము. వాళ్ళు ఒక 1000+ ఉన్నారమ్మా. అదర్ డిపార్ట్మెంట్స్, RNB, శానిటేషన్, GHMC ఈజీలీ ఒక 1000+ ఉన్నారు. అవునండి, అదే వస్తున్నారు కదా. అవునండి, ఆడపిల్లలకు బోనం ఎత్తుకున్న వాళ్ళకు, ఒట్టి బోనం ఎత్తుకున్న వాళ్ళకి, వెనక ఉట్టిగా చూసుకుంటూ వచ్చేటోళ్ళకి కాదు, ఒట్టి బోనం ఎత్తుకున్న వాళ్ళకి ఒక్కరికి ఒక్క లైన్ ఇడి ఒక్క మనిషి పోయేటట్టు. ఆ లైన్ అది దానికోసమే అమ్మ. కానీ వాళ్ళు ఒక్కరే రావట్లేదు, వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది వస్తున్నారు. పక్కకు గుంపు నిడిచేయండి అమ్మ. ఒక్క బోనం ఎత్తుకునేటోళ్ళకి మాత్రం ఒక్క లైన్. మీరు లోపల వెళ్ళి చూడండి, బోనం తీసుకున్న వాళ్ళకి ఫస్ట్ లైన్ ఇస్తున్నారు. వాళ్ళకే ప్రయారిటీ. ఏడాది నేను ఈ అమ్మని అడుగుతున్న, పోలీస్ అమ్మను, రష్మమ్మను, మళ్ళీ ఏడాదికి బోనం ఎత్తుకున్న వాళ్ళకి మాత్రం ఒక్క లైన్. ఇవాళ బోనం 2 లైన్స్ ఉన్నాయమ్మా వాళ్ళకి. 2 లైన్లు ఉన్నాయి. అంటే వాళ్ళు రారంటారమ్మా, వాళ్ళ హస్బెండ్స్, పిల్లలు అందరు తీసుకోవాలి కదా. ఏం చేయాలా అంటే వాళ్ళు చిన్న పిల్లల్ని ఎక్కడ వదిలేసి వస్తారు. వాళ్ళ డిమాండ్ మీదనే వదులుతున్నారు ఫ్యామిలీని. లాస్ట్ ఇయర్ కూడా చేశాను, సెకండ్ టైం. ముందు DCP టాస్క్ ఫోర్స్ గా చేశాను లాస్ట్ ఇయర్. ఇది సెకండ్ టైం అమ్మ. లాస్ట్ ఇయర్ కూడా ఉన్నా ఇక్కడే. తప్పకుండా పోయేస్తున్నామ్మా శనార్థులు. DCP అమ్మతో మాట్లాడిన తర్వాత బయటకు వస్తుంటే మస్తు మంది పబ్లిక్ తిరుగుతూనే ఉన్నారు. ఇగో ఇది మాంకాలమ్మ కాడ ఉండే, ఏదైతే మాంకాలమ్మ కాడ ఉండే గేట్ ఉంటదో, ఈ గేట్లకించి లోపలికి పోతే గుడి ఉంటది ఎడమ బందుకు. మనం మామూలుగా రోడ్డు మీదకించి పోయేటప్పుడు ఇవన్నీ దుకాణాలు ఉంటాయి కదా. ఈ రోజు మొత్తం దుకాణాలు గికనాలు అన్ని పక్కకు పెట్టేసి నిమ్మలంగా పబ్లిక్ కోసమే మొత్తం అన్ని బంద్ చేసి పెట్టిండ్రు. ఇది గుడికాడికెంచి, ఇది మాంకాలమ్మ గుడికాడికెంచి బోనాల రోజు చంద్రవ రిపోర్టింగ్, మళ్ళొక రిపోర్టింగ్ తోటి మళ్ళా కలుస్తా, మళ్ళొక ముచ్చటితో మళ్ళా కలుస్తా. రేపు రంగమెక్కుతుందంట అయ్యమ్మ సువర్ణలో తమ్మ. పొద్దుగాల నీ రావాలా అంటే ఇప్పుడు కొంచెం అంతా బుక్కడి బువ్వ తిని మళ్ళీ పండుకోవాలి, ఇవ్వాలి, తయారు కావాలి, మళ్ళీ రావాలి. రేపు కలుసుకుందాం అందరికి శనార్థులు.